హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఎలాగైతేనే సినిమా చూసామనిపించారు. జాతీయ గీతం తర్వాత లైట్లు వెలగగానే అందరూ తమ వంకే చూస్తూ నడవటం గమనించిన కళ్యాణికి ఒళ్ళు మండిపోయింది. ఏమిటి అలా చూస్తారు? వాళ్లకు పిల్లలు లేరా? వాళ్ళ పిల్లలను సినిమాకి తీసుకొస్తే వాళ్ళు మాత్రం అల్లరి చేయరా అనుకుంది. చివరికి రూమ్కి వెళ్ళగానే తన కోపాన్నంతటినీ భర్త మీద కక్కేసింది. అసలు దీనికి అంతటికీ కారకులు మీరు, తప్పంతా మీది. నేను బీచ్కి పోదామంటే సినిమాకి వెళ్దామని తీసుకెళ్ళి నలుగురిలోనూ నవ్వుల పాలు చేయించింది మీరు అంటూ చిరాగ్గా భోజనాలు చేసి పిల్లలకి పాలు తాగించి పడుకున్నారు. సినిమాలో జరిగిన సంఘటన వల్ల మనసంతా చికాగ్గా ఉన్నా ఆ సినిమాలో సెక్స్ అపీల్ మరీ మోతాదును మించి ఉండటం వల్ల పక్క మీద వాలగానే ఆ యోదంపతులకు ఉద్రేకంతో ఊపిరి సలపనే లేదు. మర్నాడు ఉదయం టిఫిన్ తీసుకోవటం అయ్యాక చక్కగా అలంకరించుకుని అజంతా స్టైల్లో కొప్పు పెట్టుకుని వయ్యారంగా నడిచొస్తున్న భార్యను చూస్తూనే కన్నుగీటి ఏమిటి కదా అంటూ అడిగాడు కాంతారావు. ఇదిగో ఇటు చూడండి. రాత్రి సినిమాకొచ్చిన ఆడవాళ్ళందరినీ చూస్తూ ఉంటే నా అవతారం నాకే సిగ్గనిపించింది. ఇన్నాళ్ళు మనం తీర్థయాత్రలో ఉన్నాం కనుక ఎలా అలంకరించుకున్నా సరిపోయింది. ఇప్పుడు మనం మద్రాసు మహానగరంలో ఉన్నాం. మన ప్రేమయాత్ర అసలు ప్రారంభమయ్యేది ఇక్కడి నుండే. సో మనం కాస్త స్టైలిష్గా ఉండటం ప్రారంభిస్తాం ఇక నుండి అంటూ హ్యాండ్ బ్యాగ్లో నుండి గాగుల్స్ తీసి కళ్ళకి తగిలించుకుంది. రైట్, పద ఇక మన కెమెరాకి చూడు కావలసినంత పని అన్నాడు హుషారుగా కాంతారావు. కళ్యాణి నవ్వుతూ కాంతారావు ముక్కు పట్టుకుని లాగి ఆ చేతిని తన పెదవులకు ఆనించుకుని ముద్దు పెట్టుకుంది. చక్రాల్లాంటి కళ్ళను మరింత పెద్దవి చేసి అమ్మా నాన్నలను మార్చి మార్చి అనుమానంగా చూస్తున్న ఆ బుడతల ముందు అంతకంటే శృతిమించి ప్రవర్తించే ధైర్యం లేకపోయింది వాళ్లకు. ఆ పిల్లలు పేరుకు పిల్లలే కానీ అమ్మా నాన్న దగ్గరగా వస్తే చాలు ఆరిందాల్లా వాళ్ళు ఏదో చేయరాని పని చేస్తున్నట్లు అతీంద్రియ జ్ఞానంతో తాము గ్రహించినట్టు వాళ్ల వంకే అదో రకంగా చూస్తారు. అందువల్ల కళ్యాణి కాంతారావు పిల్లలున్నప్పుడు చాలా జాగ్రత్తగా ప్రవర్తిస్తుంటారు. ట్యాక్సీలో సరాసరి బర్మా బజారుకు పోయారు. కనీసం 50 రూపాయల దాకా అన్న తన వంతు ఇవ్వాలని భర్తకు ముందే చెప్పుంచింది కళ్యాణి. అక్కడ చైనా బజార్లో దొరకని వస్తువంటూ లేదు. వాళ్ళు అమ్మే వస్తువులకు స్థిరమైన వెల అంటూ ఉన్నట్లు కనపడదు. 23 రూపాయలు చెప్పిన వస్తువును 19కి ఒక్క పైసా తక్కువైనా ఇవ్వనని ఖచ్చితంగా చెప్పి తర్వాత 15 రూపాయలకే దుకాణదారులు ఇచ్చేస్తూ ఉంటే అసలు ఆ వస్తువు ఖరీదు ఏ 5 రూపాయలో మించదు అనిపించక మానదు కొనేవాళ్లకు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్లను వాళ్ళు బాగా మోసం చేస్తారు. ఎలా అయితేనే చైనా బజార్ని చూస్తేనే కళ్యాణికి కాంతారావుకు చాలా కాలంగా తాము కొనదలుచుకున్న వస్తువులన్నీ ఒక్కసారిగా జ్ఞాపకం వచ్చాయి. కళ్యాణి, ఏమండోయ్, సుబ్బలక్ష్మి అని పియూసీలో మా క్లాస్మేట్ లేదు? ఆవిడ హస్బెండ్ మొన్న ఈ మధ్య అమెరికా వెళ్ళొచ్చాడని కూడా చెప్పాను. తను చెప్పింది బర్మా బజార్లో యార్లీ పౌడరు 9 రూపాయలకే దొరుకుతుందిట, కొనండి కాస్త. హైదరాబాద్లో 16 రూపాయలు పెట్టిన ఆ పౌడర్ దొరకటం గగనమైపోతుంది అంటూ గారాబంగా అడిగింది భర్తను. యార్లీ పౌడరు మొదట 20 రూపాయలు చెప్పి చివరకు 10:30కిచ్చాడు దుకాణం అతను. తర్వాత కళ్యాణి లిప్స్టిక్ 4 రంగులలో తీసుకుంటూ ఉంటే కాంతారావు ఆమె వంక వింతగా చూశాడు. కళ్యాణి అతని ముఖంలోని ఆశ్చర్యాన్ని చూసి ముసిముసిగా నవ్వుకుంది. కళ్ళను కనుబొమ్మలను దిద్దుకుంటానని ఒక పెన్సిలు, తలలోకి ఒక అందమైన ప్లాస్టిక్ పువ్వు, ఖరీదైన ఫేస్ లోషన్ అన్నీ కొంది. ఇంతలో కాంతారావుకి తనకి కావలసిన సిల్వర్ గిల్లెట్ బ్లేడ్ గుర్తుకొచ్చి హైదరాబాద్లో వాటి కోసం తాను పడుతున్న నానా అవస్థలు కూడా గుర్తుకొచ్చి 2 డజన్ల బ్లేడ్లు కొన్నాడు. కళ్యాణి అతన్ని బలవంత పెట్టి కరెంటుతో రేజర్ను, జపాన్ పైలట్ పెన్నును, ఒక చైనా పెన్నును కూడా అతని చేత కొనిపించింది. పిల్లలిద్దరికీ బెంగళూరు ఊటీకి వెళ్ళినప్పుడు చలిగా ఉంటుందని వాళ్ళకి ఉలెన్ డ్రెస్సు, తానొక శాలువా కొన్నది. చివరికి షాపింగ్ ముగించుకుని బయటకు వచ్చేసరికి 50 రూపాయల బదులు తాము 150 రూపాయలు ఖర్చు పెట్టినట్లు తేలింది. కాంతారావు ఆముదం తాగిన ముఖం పెట్టేసరికి కళ్యాణి అతన్ని ఓదార్చింది. ఎందుకండి అలా బాధపడతారు? మనం ఇలా బయటకు వచ్చింది సరదాగా ఖర్చు పెట్టుకుని తిరుగుదామనే కదా అంది ముద్దుగా. అవును, మరే మనం వచ్చింది ఖర్చు పెట్టడానికేగా అన్నాడు కాంతారావు కూడా పళ్ళు బయటపెట్టి. అప్పటికి టైం కూడా 12 కావస్తుంది. అందువల్ల దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళి భోజనం చేసి
వెంటనే తమ రూమ్కి వెళ్ళి కాసేపు విశ్రమించారు. ఆ సాయంత్రం అనుకున్నట్లుగానే బీచ్కి వెళ్ళారు. బీచ్కి వెళ్ళేటప్పుడు కళ్యాణి తెల్లని నైలక్స్ చీర కట్టుకుని వాలు జడలో మల్లెలు, మెడలో ముత్యాల హారం వేసుకుంది. పెదవులకి లేత గులాబీ రంగు లిప్స్టిక్ వేసుకుంది. ఆమెను అలా చూస్తూ ఉంటే ఎవరో అపరిచిత వ్యక్తిని చూస్తున్నట్టు వింతగా చూస్తూ నిలబడ్డాడు కాంతారావు. కళ్యాణి కనుకొలకల నుండి అతని వంక కొంటెగా చూస్తూ నవ్వింది. కాంతారావు తేరుకుని, త్వరగా బయలుదేరు, కొంచెం ఎండ ఉండగానే బీచ్కి చేరుకుంటే అక్కడ కొన్ని స్నాప్స్ కూడా తీసుకోవచ్చు అన్నాడు. బీచ్ ఒడ్డున నిల్చుని కూర్చుని వివిధ భంగిమలలో భర్త తనని ఫోటోలు తీస్తూ ఉంటే గర్వంగా తృప్తిగా నవ్వుకుంది కళ్యాణి. ఎండ తగ్గి చల్లబడగానే బఠానీలు తింటూ ఇసుకలో కూర్చున్నారిద్దరు ఒకరినొకరు ఆనుకుంటూ. పిల్లలు ఎన్నడూ సముద్రాన్ని చూడకపోవటం వల్ల పట్టరాని ఆనందంతో సముద్రపు కెరటాలను, వాటి మీద తేలుతున్న తెల్లటి నురగను చూసి సంతోషం పట్టలేక ఇసుకలో పొర్లుతూ ఆడుకోసాగారు. కళ్యాణికి, కాంతారావుకి ఆ వాతావరణంలో ఎంతో హాయిగా ఉంది. చుట్టూ ఎంతోమంది మనుషులున్నా ఎవరికి వారు తమ ప్రపంచంలో మునిగిపోయి పక్కవారిని గమనించటమే లేదు. అందుకే ప్రణయోద్వేగంతో కొన్ని జంటలు ఒకరినొకరు వరుచుకుంటూ ఒకరి ఒడిలో ఒకరు తలపెట్టి పడుకుని సమ్మోహితులైపోతూ ఉంటే, జీవితం మీద విరక్తి పుట్టి అనుభవాల మీద అసహ్యం పుట్టిన మరికొందరు నిర్లిప్తం కెరటాలపై ముసురుకున్న చీకటిని చూస్తూ తమ అంతరంగ ఘోషను ప్రతిధ్వనిస్తున్న సముద్రపు హోరును వింటూ కూర్చున్నారు. ఏమీ ఎరుగని పసిపాపలు ఆనందంతో కేరింతలు కొడుతూ ఉంటే, అనుభవాల కోసం అర్రులు చాచే ప్రథమ యవ్వనంలోని పడుచులు, బ్రహ్మచారులు ఏదో తెలియని బాధతో, వెలితితో ఆ ప్రశాంత వాతావరణంలో అసహనంగా తిరుగుతున్నారు. చీకట్లు క్రమంగా చిక్కపడ్డాయి. లైట్ల వెలుగుకు దూరంగా కూర్చున్నారు కాంతారావు, కళ్యాణి. కాంతారావు అంతసేపు కళ్యాణి చెప్తున్న మాటలను పరధ్యానంగా వింటూ కొడుతున్నవాడల్లా బాగా చీకటి పడ్డాక తమ చుట్టుపక్కల్లో ఎవరూ లేరని నిర్ధారించుకుని ఆమెను ఒకసారి దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. అతని పెదవులకు లిప్స్టిక్ జిగురంటుకుంది. వెంటనే ఛీ అంటూ రుమాలుతో తన పెదాలు తుడుచుకున్నాడు. కళ్యాణి పకపకా నవ్వింది. ఎందుకలా నవ్వుతావు, సిగ్గులేక అన్నాడు కోపంగా కాంతారావు. సిగ్గా ఎందుకు అంటూ ఇంకా వెరగబడి నవ్వసాగింది కళ్యాణి. ఛీ, పాడు రంగులు నువ్వును. న్యాచురల్ బ్యూటీ మనిషిలో ఎప్పుడు ఉండదో మనసులోని తీయదనం కూడా అప్పుడే పోతుంది అన్నాడు. అతను సీరియస్గా ఆ మాటలు అనేసరికి కళ్యాణి షాక్ తిన్నట్లయి ఒక్కసారిగా నవ్వాపేసింది. ఏమిటి మీరనేది అంది కొంచెం కటువుగా. లేకపోతే పెదవులకు ఆ రంగులేమిటి? చూడు, నిన్ను ముద్దు పెట్టుకుంటే నీ పెదవుల తీయదనం కాదు నాకు లభించింది, నీ రంగుల జిగురు అన్నాడు ఇంకా కోపంతోనే. కళ్యాణి నిటారుగా లేచి నిలబడింది. ఐఎమ్ వెరీ సారీ కాంతం. అయితే ఒక్క మాట, ముద్దులు పెట్టుకునేందుకు ఇది సమయమూ స్థలమూ కాదు. ఆ విషయం గ్రహించక తొందరపడ్డందుకు తప్పు నీది. బయటకొచ్చినప్పుడు అందం కోసం పెదవులకు, కావాలంటే ఇంకా బుగ్గలకి కూడా నేను రంగు వేసుకుంటాను. వాటిని ఊరికే మీరు కళ్ళతో చూసి ఆనందించాలే తప్ప సమయాలు చూడకుండా రుచుల కోసం ఎగబట్టం నాకేం నచ్చలేదు. కావాలంటే ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఉండమన్నట్లే సహజంగానే ఉంటాను. కానీ ఇలా బయటకు వచ్చినప్పుడు కొంత ఆడంబరం, షోకులు ఆడదానికి తప్పనిసరి అని నాకు అనిపిస్తుంది. అందుకే నేను ఇలా అలంకరించుకుంటున్నాను. ఐ కాంట్ హెల్ప్ ఇట్. యూ హ్యావ్ టు సింప్లీ ఎక్స్క్యూజ్ మీ ఫర్ ఇట్ అంది. చాలే పద ఇక ఇంటికి నడు అన్నాడు కాంతారావు కూడా లేచి. మన ఇల్లు ఇక్కడ లేదు, హైదరాబాద్లో ఉంది అంది పెంకిగా. హైదరాబాద్లో ఉన్నది కూడా అసలు ఇల్లు కాదుగా, అద్దె కొంపే. కాబట్టి ప్రస్తుతం మనం ఉన్న హోటల్నే ఇల్లుగా భావించడంలో తప్పేమీ లేదన్న ఉద్దేశం అన్నాడు కాంతారావు సీరియస్గానే. కళ్యాణి కిలకిలా నవ్వింది. నవ్వకూడదు అనుకుంటూనే కాంతారావు కూడా అప్రయత్నంగా నవ్వేశాడు. ఇద్దరు పిల్లల్ని తీసుకుని హోటల్కి బయలుదేరారు. ఆ రాత్రి భోజనాలు అయ్యాక కళ్యాణి పిల్లల్ని పడుకోబెట్టి తాను కూడా అక్కడే పడుకుంది. ఎంతసేపటికి తన దగ్గరికి రాకపోయేసరికి కాంతారావు ఆమెను మెల్లిగా పిలిచాడు. కళ్యాణి నిద్ర నటిస్తూ అతని మాటలు వినిపించుకోనే లేదు. కాంతారావు వచ్చి ఆమె చేయి పట్టుకుని లేపబోయాడు. కళ్యాణి విసురుగా చేయి లాగేసుకుంది. నేను నీ దగ్గరికి రాను, పొండి అని విసురుగా అంది. అర్ధరాత్రి ఏమిటా అరుపులు, మాట్లాడకరా అన్నాడు కాంతారావు. మీరు బీచ్లో నన్నెందుకు కోపడ్డారు? మీతో నేను అసలు మాట్లాడను, మీ దగ్గర అంతకన్నా పడుకోను అంది బెట్టు సరిచేస్తూ కళ్యాణి. అబ్బబ్బా, ఆ గొడవలన్నీ ఇప్పుడు ఎందుకు చెప్పు, అప్పుడేదో కోపంలో అన్నాను, తప్పయిందిలే. మళ్ళీ మనం వాదన పెట్టుకున్నామంటే పిల్లలు లేస్తారు అన్నాడు బ్రతిమాలే ధోరణిలో.
అబ్బబ్బా, ఏం మనిషి బాబు, నిద్ర కాస్త చెడగొట్టేశాడు అని తనకేం మాత్రం ఇష్టం లేనట్టు లేచి అతని వెంట వెళ్ళింది కళ్యాణి. తెల్లవారాక ఉదయమే మహాబలిపురం వెళ్లే బస్సులో కూర్చున్నారు కాంతారావు కుటుంబం. ఆ రోజు ఉదయం ఆకాశం మేఘావృతమై ఉండటం వల్ల బస్సు ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. పిల్లలు కూడా కేరింతలు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే బస్సులో కూర్చున్న మిగతా వాళ్ళంతా వాళ్ళని చిరునవ్వుతో పరికిస్తున్నారు. ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్లలాగే టూరిస్టులే. అయితే ఏ ఒక్కరిద్దరూ తప్ప ఎవరూ పిల్లల్ని వెంట తీసుకురాలేదు. ఆ టూరిస్టులలో కొత్తగా పెళ్ళయ్యి హనీమూన్లో ఉన్నట్లు కనబడుతున్న 4 జంటలు, తమలాగే 2-3 పిల్లలున్నా వాళ్ళని ఇంటి వద్ద వదిలేసి ప్రేమయాత్ర సాగిస్తున్న జంటలు 3, పిల్లలందరికీ పెళ్లిళ్ళు చేసి తీరికగా హనీమూన్ జరుపుకుంటున్న వృద్ధుల జంటలు 2 ఉన్నాయి. వాళ్ళంతా మద్రాసు నుండి ఊటీ వరకు ప్రయాణం చేయాలని తమలానే ప్లాన్ వేసుకుని వచ్చినట్లు తెలిసింది. మహాబలిపీఠం దగ్గర బస్ దిగగానే ఎవరికి వారు విడిపోయి రాతిలో పొదగబడిన శిల్ప సంపదను చూడటానికి బయలుదేరారు. ఈ ప్రదేశాలన్నీ వివరంగా చెప్తాను రండి అంటూ ఒక గైడ్ తమ దగ్గరికి వచ్చేసరికి, ఆ వివరాలన్నీ మేము బాలరాజు కథ సినిమాలో చూసాంలేవోయ్, నువ్వేం చెప్పనక్కర్లేదు అంది కళ్యాణి. ఆమె వేసిన జోక్కి కాంతారావే కాక గైడ్ కూడా నవ్వేసరికి కళ్యాణికి తన సమయస్ఫూర్తి మీద, సెన్స్ ఆఫ్ హ్యూమర్ మీద ఎంతో నమ్మకం కలిగి గర్వపడింది. పిల్లలిద్దరినీ వదిలేసి నడవమని ఆలుమగలిద్దరూ ఒకరిచే ఒకరు పట్టుకుని నిలబడ్డారు. గైడ్ కొద్ది నిమిషాల పాటు, 2 పిల్లలు పుట్టినా వాళ్ళిద్దరూ ఎంత ప్రేమగా ఉన్నారు, అలాంటి అదృష్టం అందరికీ ఉండొద్దు అనుకున్నాడు నిట్టూరుస్తూ. అతని భార్య ఇటీవలే 4 పిల్లల్ని అతన్ని వదిలేసి రౌడీ రంగడితో లేచిపోయింది. ఒకే శిలతో చెక్కబడిన పంచపాండవుల విగ్రహాలను, ఏనుగును మొదలైన విగ్రహాలన్నిటినీ చూస్తూ ఉంటే హఠాత్తుగా ఈ మహాబలిపురాన్ని కట్టించిందెవరా అన్న ప్రశ్న కలిగింది కళ్యాణికి. ఇంతకీ దీనిని కట్టించింది నరసింహవర్మ, మహేంద్రవర్మ అని అడిగింది భర్తను. ఆ విషయం కాంతారావుకి కూడా చప్పున గుర్తుకు రాలేదు. కానీ ఆ విషయం పైకి చెప్పేందుకు మనసొప్పక, ఇప్పుడే అంటివి కదా గైడ్తో, బాలరాజు కథలోనే వివరాలన్నీ తెలుసుకున్నానని అన్నాడు తిప్పి పొడుస్తున్నట్లుగా. అసలు నరసింహవర్మ మహేంద్రవర్మ కొడుకా, లేక మహేంద్రవర్మే నరసింహవర్మ కొడుకా? అర్థం కావటం లేదు నాకు, తల పట్టుకుంది కళ్యాణి. ఆమె అలా అనేసరికి కాంతారావుకి కూడా అనుమానం వేసింది. అయినా ఆడా మగలో ఏదో ఒకటి నిజం కాకపోతుందా అన్న ధోరణిలో, మహేంద్రవర్మ కొడుకే నరసింహవర్మ అన్నాడు కొంచెం సందేహిస్తూనే. అతను సందేహించటం గమనించిన కళ్యాణి, కాదు, నరసింహవర్మ కొడుకే మహేంద్రవర్మ అంది గట్టిగా. కావచ్చు అన్న మాట కాంతారావు కంఠంలోనే ఆగిపోయింది. పోనీ గైడ్ని అడిగి తమ తగాదా తీర్చుకుందామా అంటే ఆ చుట్టుపక్కల ఎక్కడా కనపడనే లేదు గైడు. ఏం లాభం, ఎంఏ పాస్ అయ్యారు, ఆ మాత్రం తెలీదు అంది మూతి విరుస్తూ కళ్యాణి. నేను ఎంఏ పాస్ అయినా, నువ్వు బిఏ తప్పినా, హిస్టరీని మనం చదివింది ఇద్దరం ఎస్ఎల్సీలోనే. ఆ పరీక్షలైన మర్నాడే చదువుకున్న చరిత్ర అంతా మర్చిపోయాం. ఇప్పుడు 2 పిల్లల్ని కన్నాక ఇంకా ఏం గుర్తుండి చేస్తుంది అన్నాడు ఇసుకలో కూలబడుతూ కాంతారావు. కళ్యాణి కూడా చేసేదేమీ లేక అతని పక్కనే కూలబడింది. నరసింహారావు కొడుకు మహేంద్రవర్మ, లేక మహేంద్రవర్మ కొడుకు నరసింహవర్మ అన్న ప్రశ్నను గురించే తీవ్రంగా ఆలోచిస్తూ తర్వాత లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళి కొంత దూరం ఎక్కి ఇక నడవలేనంటూ కిందికి దిగొచ్చేసింది కళ్యాణి. కొబ్బరి బొండాలు తీసుకుని నీళ్లు తాగాడు. పాపకు ఓ పూసల దండ కొంది కళ్యాణి. సముద్రపు ఒడ్డున ఉన్న బండరాళ్ల పక్కనే కాసేపు నడిచి ఆ వాతావరణానికి ముగ్ధుడైన కాంతారావు ఐడియా అంటూ ఈలవేశాడు. ఏమిటా ఐడియా అంటూ ముందుకు నడుస్తూ వెనక్కి తిరిగి భర్త వంక ప్రశ్నార్థకంగా చూసింది కళ్యాణి. వారెవా, వండర్ఫుల్ ఫోజు, జస్ట్ 1 మినిట్, అలాగే కదలకుండా నిలబడు అంటూ కెమెరాను క్లిక్కుమనిపించాడు కాంతారావు. అతను దగ్గరకొచ్చాక, ఏమిటా ఐడియా, చెప్పనేలేదు అంది కళ్యాణి. ఈవేళ రాత్రికి మనిద్దరం ఒంటరిగా, అంటే పిల్లలు వెంట లేకుండా ఇక్కడికి వద్దాం అన్నాడు. ఎందుకు? ఎందుకేమిటి నీ మొహం, ఒక్కసారి చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూడు, ఎంత బ్యూటీ ఉందో ఇక్కడ. ఇదే వాతావరణాన్ని ఒకసారి వెన్నెల్లో ఊహించుకో. ఓహ్, ఎంత గొప్ప సౌందర్యమో. ఆ ప్రకృతి సౌందర్యంలో ఒక భాగమైన ఈ సౌందర్య దేవతతో కొంత టైం గడపాలని ఈ భక్తుడి విన్నపం. దేవి అనుగ్రహించినట్లేనా అన్నాడు. కళ్యాణి మనసు చలించిపోయింది.
కాంతం, నువ్వెంత మంచివాడివి అంది అతని చేతిని తన చేతిలోకి తీసుకుని. పోన్లే, ఆలస్యంగానైనా నా మంచితనాన్ని గ్రహించావు, థ్యాంక్స్ అన్నాడు నిష్ఠూరంగా ముఖం పెట్టి. ఇప్పుడు కాదు, ఎప్పుడో గ్రహించాను. నీ మంచితనాన్ని, నిర్మలమైన ప్రేమను చూసే కదా నిన్ను చేసుకుంది అంది ఆర్ద్రమైన కంఠంతో. ఆమె అలా అనగానే కాంతారావు కూడా వెంటనే సీరియస్గా అయిపోయి ఆమె చేతిని మృదువుగా నొక్కాడు. నువ్వు నన్ను చేసుకోలేదమ్మాయి, నేనే నీ మెళ్ళో తాళి కట్టి పెళ్లి చేసుకున్నాను. నిన్ను నాదాన్ని చేసుకున్నాను అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. ఆ 4 కళ్ళు కొద్ది నిమిషాల పాటు నిశ్చలమైన ప్రేమతో వెలిగి వెంటనే దృష్టులను మరల్చుకున్నాయి. కాంతారావు వాళ్ళు బస చేసింది బీచ్కి దగ్గరలో ఉన్న ఒక చిన్న హోటల్లో. ఆ హోటల్ ఏమంత గొప్పగా లేకపోయినా బీచ్లో దగ్గరగా ఉండాలని అదే తీసుకున్నాడు కాంతారావు. పగలు భోజనం చేసి విశ్రమించారు. సాయంత్రం హోటల్ రూమ్ ముందు బాల్కనీలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే పిల్లలిద్దరూ అలసిపోయేలా ఆడుకున్నారు. రాత్రి 7:30 అయ్యేసరికి అంతా భోజనాలు చేశారు. 8 పిల్లలిద్దరూ గాఢ నిద్రలో మునిగిపోయారు. వాళ్ళు నిద్రపోగానే పక్క మీద నుండి లేచి యువతలకొచ్చింది వచ్చింది కళ్యాణి. తెల్లటి చీర, తెల్ల జాకెట్టు, మెడలో ముత్యాలహారం, భుజాల మీదకు బరువుగా వేళ్లాడుతున్న మల్లెచెండు. పిల్లల పక్కనే కాసేపు పడుకోవటం వల్ల ఆమె తల కొద్దిగా చెరిగింది. బట్టలు కొంచెం నలిగి ఉన్నాయి. అప్పుడే కాంతారావు హోటల్లో ఉండే ఒక కుర్రాన్ని వెంట పెట్టుకుని వచ్చాడు. వస్తూనే రూమ్ ముందు వెన్నెల వెలుగులో నిల్చున్న కళ్యాణిని చూస్తూ ఎంత అందంగా ఉంది అనుకున్నాడు. కానీ పరక్కనే కుర్రవాడు ఉండటం వల్ల ఆ మాటను పైకి అనలేదు. కళ్యాణికి ఏమిటో భయంగా, ఆందోళనగా ఉంది పిల్లల్ని విడిచి వెళ్ళాలంటే. మరోవంక భర్తతో కలిసి ఇలాంటి సమయంలో ఒంటరిగా ఆ రాతికుట్ట దగ్గర సముద్రం ఎదుట కూర్చోవాలన్న కోరిక కూడా ఆమెలో తీవ్రంగానే ఉంది. పిల్లలు నిద్రపోతున్నారు, చూస్తూ ఉండు, మేమిప్పుడే అరగంటలో వచ్చేస్తాం. పిల్లలు మంచి నిద్రలో ఉన్నారు, ఇప్పట్లో అయితే లేవరు. ఒకవేళ లేస్తే చిచ్చుకొట్టు, వెంటనే నిద్రపోతారు అని 5ఓసారి కాంతారావు కుర్రవాడితో చెప్పటం. ఆ పిల్లవాడు కూడా అలాగే సార్, మీకేం భయం లేదు అని 5ఓసారి అతనికి భరోసా ఇచ్చి అక్కడే ఉన్న స్టూల్ మీద కూర్చుని ఇంకా మీరు వెళ్ళి త్వరగా రండి అన్నాడు. కళ్యాణి కాంతారావు వెళ్ళగానే తను అరగంట కూర్చునేందుకు కాను లభించిన రూపాయి నోటు జేబులో ఉందా లేదా అని 10ఓసారి తడిమి చూసుకున్నాడు. కాంతారావు కళ్యాణి నడుం చుట్టూ చేయి వేసి ఆమెను మెల్లగా నడిపించుకుంటూ తాము నిర్దేశించుకున్న ప్రదేశానికి తీసుకుపోయాడు. చుట్టుపక్కలెక్కడా జనసంచారం లేదు. ఎత్తుగా ఉన్న రాళ్లగుట్ట ఎన్నాళ్ల నుండో ఒంటరిగా ప్రోషిత బాతృకల నిర్జీవంగా నిలబడి ఉంది. ఉండుండి సముద్ర కెరటాలు వచ్చి ఆ గుట్టని తాకి వెనక్కిపోతున్నాయి. అలా ఎన్నో సంవత్సరాలు తరబడిగా ఆ కెరటాలు స్పృశిస్తున్నా ఏమాత్రం కదలిక లేకుండా నిశ్చలంగా నిలబడి ఉంది ఆ రాతిగుట్ట. దాని దగ్గర ఆ యువదంపతులిద్దరూ ఇసుకలో కూర్చున్నారు. భర్త స్పర్శతో పులికించిపోతుంది ఆమె శరీరం. భర్త కౌగిలింతల వల్ల ఆమెను ఓ పక్క మోహావేశం ఆవరించుకుంటున్నా మరో వంక మనసులో పిల్లలను వదిలి వచ్చామే అన్న ఆరాటం కూడా పీడించసాగింది. ఇటు భర్త ప్రేమకు సంతోషించాలో పిల్లల కోసం పరితపించాలో తెలియక ఉక్కిరిబిక్కిరవుతూ నిస్సత్తువుగా ఇసుకలో వాలిపోయి పడుకుంది కళ్యాణి. కాంతారావు ఆమె మీదికి వాలాడు. కళ్యాణి 2 కళ్ళు గట్టిగా మూసుకుంది. హఠాత్తుగా హే అన్న కర్ణ కఠోరమైన కంఠస్వరం వినిపించింది. భార్యాభర్తలిద్దరూ చటుక్కున లేచి కూర్చున్నారు. తమకెదురుగా యమకింకరుల్లా నిలబడిన 2 నల్లని పెద్ద పెద్ద ఆకారాలను చూస్తూనే తాము తెలుగు సినిమా ఏమీ చూడటం లేదు కదా అనుకుంది కళ్యాణి. సినిమాల్లోని విలన్లా కనిపించే మనుషులు వాస్తవిక జీవితంలో ఉండటం సంభవమేమోనని ఆమెకు జీవితంలో ఎప్పుడూ స్ఫురించనే లేదు. అందువల్ల అది కలో నిజమో తెలియని అయోమయావస్థలో కొన్ని క్షణాల పాటు కూర్చుండిపోయింది కళ్యాణి. వెంటనే తేరుకుని కాంతారావు లేచి నిల్చున్నాడు. ఆ ఆకారాల్లో ఒకటి బొడబొడమంటూ అరవంలో ఏదో అరిచింది. కళ్యాణి కాంతారావులకు ఆ భాష అర్థం కాక ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. కళ్యాణి లేచి భర్త దగ్గరగా వచ్చి అతని చేయి పట్టుకుని నిలబడింది. ఆ విలన్లు తన భర్తను ఏం చేస్తారోనన్న భయంతో. వీళ్ళ నుండి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి 2వ ఆకారం మొదటి ఆకారంతో తెలుగు అంటూ ఇంకా ఏటో మాట్లాడింది. దానిని బట్టి వాళ్ళు తాము తెలుగు వాళ్ళమని వాళ్ళు గ్రహించారని తెలుసుకుని కాస్త సంతోషించారు కళ్యాణి కాంతారావు. ఇంతలోకే 2వ ఆకారం చేతులు 2 నడుం మీద పెట్టుకుని 2 అడుగులు ముందుకు వేసి ఓంకరిస్తున్నట్లుగా మీరు తెలుగు వాళ్ళా అని అరవయాసలో అడిగాడు.
అవునున్నట్లుగా తలూపాడు కాంతారావు. ఈ సమయంలో మీరిక్కడెందుకున్నారు అంటూ మరో 2 అడుగులు ముందుకేసేసరికి కళ్యాణి గజగజ వణికిపోతూ భర్త చేతిని గట్టిగా పట్టుకుని, ఆగు, దగ్గరగా రాకు అంటూ గట్టిగా అరిచి వెంటనే స్పృహ తప్పి కింద పడిపోయింది. కాంతారావుకి ఆ పరిస్థితులకు ముచ్చెమటలు పోశాయి. అయినా ఎలాగో ధైర్యం తెచ్చుకుని కళ్యాణి పక్కనే కూర్చుని, ఇంతకీ మీరెవరు? ఇలా వచ్చి మమ్మల్ని బెదిరించడంలో మీ ఉద్దేశం ఏమిటి? పోలీసులకి చెప్పి మీ అంతు తేలుస్తాను అన్నాడు. అదే మాట మేము అంటున్నాం. పద పోలీస్ స్టేషన్కో. ఆ అమ్మాయి ఎవరు? ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి అంది ఆ రెండవ ఆకారం. ఆ అమ్మాయి ఎవరేమిటి? నా భార్య అన్నాడు. దాంతో పెద్ద పెట్టున నవ్వాడు ఆ విలన్. హహహా, భార్య అట భార్య. ఆమె నీ భార్య అయితే ఇలా రాత్రిపూట దొంగచాటుగా పారిపోవాల్సిన అవసరమే ఉంది అన్నాడు. అప్పటికి కాంతారావుకు పరిస్థితి కొంతవరకు అర్థమైంది. తాము భార్యాభర్తలం కాక గూళ్ళ నుండి పారిపోయిన ప్రేమ పక్షులుగా భావించి వీళ్ళు తమని బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజుదామనుకుంటున్నారని తెలుసుకుని కొంత తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు. చూడు బాబు, మేము మీరనుకుంటున్నట్టుగా పారిపోయి వచ్చిన బాపత వాళ్ళం కాదు. మేమిద్దరం భార్యాభర్తలం. మాకు 2 పిల్లలు కూడా ఉన్నారు. ఊరు చూడటానికని వచ్చి ఆ ఎదురుగా కనపడుతున్న హోటల్లో మకాం వేశాం. పిల్లలిద్దరినీ నిద్రపుచ్చి ఏదో కాస్త వెన్నెట్లో కులాసాగా కాలక్షేపాన్ని చేయటానికి వచ్చాం అంతే. అనవసరంగా మీరు శ్రమపడి వచ్చి మమ్మల్ని శ్రమ పెట్టారు. ఇటు చూడండి, నా భార్య స్పృహ తప్పి పడిపోయింది. ఇప్పటికైనా దయచేసి వెళ్ళండి అంటూ కాసిన నీళ్లు తెచ్చి కళ్యాణి ముఖం మీద చల్లాడు కాంతారావు. ఆ రెండోవాడు మొదటివాడితో అరవంలో ఏదో చెప్పేసరికి వాడు కూడా మాట్లాడకుండా ఊరుకున్నాడు. కళ్యాణి కళ్ళు తెరిచి వాళ్ళిద్దరినీ చూసి మళ్ళీ భయంతో వణికిపోతూ భర్తను ఆనుకుని కూర్చుంది. కాంతారావు ఆమెను భయపడొద్దని వారించాడు. వాళ్ళు ప్రమాదకరమైన వ్యక్తులు కారని చెప్పి ఆమె భయాన్ని పోగొట్టాడు. ఆ దృశ్యం చూసి వాళ్ళేమనుకున్నారో మాట్లాడకుండా వెళ్ళిపోయారు. కాంతారావు కళ్యాణి కూడా హోటల్ వైపు నడిచారు. దారిలో కాంతారావు కళ్యాణికి వాళ్ళని గురించి వివరంగా చెప్పాడు. సాధారణంగా నగరాల్లో ప్రేమ పక్షులు ఇలా సమయం కాని సమయంలో చోటు కాని చోటులో ప్రణయ కలాపాలు సాగించటం వల్ల అలాంటి వాళ్లను బెదిరించి 5-10 వసూలు చేస్తారు. ఇలాంటి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ప్రమాదకరం కాని మనుషులే. వీళ్ళు బెదిరించి డబ్బులు వసూలు చేసే రకం, ప్రాణాలైతే తీరు అని. వాళ్ళు కనుక ఏ దొంగలో నీచులో అయినట్లయితే మన గతే ఏమయ్యేది? మన పిల్లలు ఏమయ్యేవాళ్ళు? ఈవేళ మనం లేచిన రోజు మంచిది. మన పిల్లల అదృష్టం బాగుండబట్టి సరిపోయింది. ఇంకా నయం, వాడు నా వంటి మీద చేయి వేయలేదు, మిమ్మల్ని తన్ని తగలేలేదు. ఒక రకంగా చచ్చి బతికాం మనం అంది కళ్యాణి. వాళ్ళు హోటల్కి వెళ్ళేసరికి కుర్రాడు స్టూల్ మీదనే కూర్చుని గాఢంగా నిద్రపోతున్నాడు. కాంతారావు అతని భుజం తట్టేసరికి ఉలిక్కిపడి లేచి నిల్చున్నాడు. వచ్చారా సార్? ఎంత ఆలస్యమైందేవ్? మీరెంతకు రాకపోయేసరికి ఇప్పుడే కునుకు తీశాను. పిల్లలు మంచిగా నిద్రపోయారు, లేవనే లేవలేదు అని చెప్పి జేబులో రూపాయి నోటు ఉందో లేదో ఒకసారి తడిమి చూసుకుని వెళ్ళిపోయాడు. గది తలుపు గడియ పెట్టి మంచం మీద వాలగానే కళ్యాణి భర్తను బల్లిలా అంటిపెట్టుకుని నిద్రపోయింది భయంతో. తెల్లవారిన తర్వాత మొట్టమొదటిగా కళ్యాణికి రాత్రి జరిగిన సంఘటనే గుర్తుకొచ్చింది. ఇంకా గాఢంగా నిద్రపోతున్న పిల్లలిద్దరినీ ముద్దు పెట్టుకుని, అబ్బా ఎంత గండం గడిచింది అంది భర్తతో. కాంతారావు కూడా మనసులో అదే మాట అనుకున్నాడు. కానీ పైకి అనటానికి మగతనం అడ్డు రావటం వల్ల మౌనంగా కూర్చున్నాడు. అసలు మనం భార్యాభర్తలం కాదని వాళ్ళకి ఎందుకు అనుమానం వేసిందో, నా మెళ్ళలో నల్లపూసలు కూడా కనపడలేదేమిటి వాళ్లకు అని తనలో తాను అనుకుంటున్నట్లుగా అంది కళ్యాణి. పెళ్ళయ్యి 2 పిల్లలు పుట్టిన తర్వాత ఏ భార్యాభర్తలు వెన్నెల్లో ప్రణయ కలాపాలు సాగించరు. అది లోకం రివాజు. మనం అందుకు వ్యతిరేకంగా కనపడటంతో వాళ్లకు విడ్డూరంగా కనపడుండొచ్చు అన్నాడు. అంటే పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండదేమిటి? ఒకవేళ ఉన్నా కానీ ఎవ్వరూ మరీ ఇంత వెర్రిగా మనలా ప్రవర్తించర్లా ఉంది. దీనికి అంతటికీ కారణం మీరే. ఎంత ప్రేమ ఉంటే మాత్రం పిల్లలు పుట్టిన తర్వాతైనా దంపతులు కొంత పెద్ద మనిషి తరహాను అలవరుచుకోవాలి. పిల్లల్ని వదిలి టింగు రంగామంటూ బయటికి వెళ్ళినందుకు మనకు మంచి శిక్షే లభించింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎప్పుడు చేయకండి. మన పిల్లల అదృష్టం కొద్దీ బతికి బయటపడ్డాం అంది. ఇంతలో పిల్లలు లేచేసరికి భార్యాభర్తలిద్దరూ కూడా పక్కల మీద నుండి లేచారు.
ఆ ఉదయమే హోటల్ ఖాళీ చేసి మద్రాస్ వెళ్ళి అక్కడి నుండి బస్సులో సాయంత్రానికల్లా బెంగళూరు చేరుకున్నారు. అప్పటికి కళ్యాణి మానసికంగా శారీరకంగా కూడా బాగా అలసిపోయింది ప్రయాణం వల్ల. పిల్లలు కూడా వడిలిపోయి ఉన్నారు. కాంతారావు పర్సు కూడా ఖాళీ కాబోతుంది. అందువల్ల త్వరలోనే తమ యాత్ర ముగించే సంకల్పించుకున్నారు. టూరిస్టు బస్సులో కూర్చుని ఒక రోజల్లా ఊరంతా చూసి రావచ్చు. మద్రాసులో మనతో పాటు వచ్చిన వాళ్ళు కూడా అలాగే చూస్తున్నారట అంది కళ్యాణి. దాంతో కాంతారావు ఆ రాత్రికే టూరిస్టు బస్సుల ఆఫీస్కి వెళ్ళి మర్నాటి ప్రయాణం కోసం సీట్లు రిజర్వ్ చేయించుకుని వచ్చాడు. అతను వచ్చేసరికి కళ్యాణి కూడా అలసిపోయి పిల్లలతో పాటు తాను కూడా నిద్రపోయింది. భర్త రాగానే తలుపు తీసి మళ్ళీ వెంటనే పక్క మీద వాలి నిద్రపోయింది. కాంతారావు బట్టలు మార్చుకుంటూ నలిగిన మల్లెచెండులా నిద్రమత్తులో ఒక విలక్షణమైన అందాన్ని వలికిస్తూ ఆదమర్చి నిద్రపోతున్న కళ్యాణి వంక రెప్పవాల్చకుండా చూశాడు. తర్వాత లైట్ తీసేసి అతను కూడా మంచం మీద పడుకున్నాడు. క్రితం రాత్రి మహాబలిపురంలో జరిగిన భయంకర సంఘటన వల్ల తెల్లవారగానే పగలల్లా ప్రయాణంలో ఉండటం వల్ల అతను కళ్యాణికి దగ్గరగా ఉండటానికే అవకాశమే కుదరలేదు. అందువల్ల తన పక్కనే మల్లెచెండులా ముడుచుకుని పడుకున్న భార్యను మరింతగా నలిపి ఆమెను తన ఎదలో దాచుకుని గాఢంగా నిద్రపోయాడు కాంతారావు. టూరిస్టు బస్సు 7:30కే బస్టాప్లో బయలుదేరుతుంది. అందువల్ల కళ్యాణి కాంతారావు ఉదయం 6 గంటలకు బలవంతాన నిద్రమత్తు నుండి బిగి కౌగిలి వెచ్చదనం నుండి తేరుకుని లేవవలసి వచ్చింది. లేస్తూనే కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చున్న కళ్యాణి అద్దంలోని తన ప్రతిబింబాన్ని చూసుకుంటూనే అదిరిపడ్డది. ఈ కమిలిన బుగ్గలతో పగిలిన పెదవులతో బయటికెళ్ళటం ఎలా? అసలు రోజురోజుకి మీకు మతిపోతుంది అంది డ్రెస్ చేసుకుంటున్న భర్త ప్రతిబింబాన్ని అద్దంలో చూస్తూ కోపంగా. కాంతారావు వెనక్కి తిరిగి అద్దంలోని కళ్యాణి కళ్ళతో కళ్ళు కలిపి కొంటెగా నవ్వాడు. పోవోయ్, ఆ మాత్రానికి సిగ్గుపడితే ఎలా? మగవాడినయ్యుండి ఆ మాత్రం రసికత్వం చూపకపోతే ఎలా చెప్పు అన్నాడు టై సవరించుకుంటూ. రసికత్వమా పాడా, మోటుతనమది అంది కళ్యాణి బుగ్గలను వేళ్లతో రాసుకుంటూ. రసికత్వం అంటేనే మోటుతనమని అర్థం పిల్లా. రసికతలో ఎప్పుడూ నాజూకుతనం ఉండదు, తెలిసిందా అంటూ బూట్లు తొడుక్కుని తాళ్లతో బిగిస్తుంటే కళ్యాణి అద్దంలో నుండే భర్త వంక కొరకొరా చూసి చిరునవ్వుని ఆపుకుంటూ పెదవులను బిగించేసుకుంది. బుగ్గలకు మెల్లగా క్రీమ్ రాసి మర్దన చేసుకుంటూ ఉంటే వెనకగా వచ్చి ఆమె మెడ మీద ముద్దు పెట్టుకుని కాంతారావు, మరే చందమామకు మచ్చల మా కళ్యాణి ముఖానికి మచ్చలు కూడా మరింత అందాన్నిస్తాయిలే. బస్సులోని మిగతా ఆడవాళ్ళు ఏమిటమ్మా మచ్చ అని అడిగితే, ఏం మీకు మొగుళ్ళు లేరా, మీకు మాత్రం పెళ్లి కాలేదా అని తీక్షణంగా అడిగేసేయి, సరేనా అన్నాడు. కళ్యాణికి ఓ పక్క భర్త మాటలకు నవ్వొస్తున్నా మరో వంక కోపంగా కూడా ఉంది. అందువల్ల పక్కనే ఉన్న దువ్వెన తీసుకుని అతని నెత్తి మీద చిన్నగా కొట్టి, అవతలకు పొండి, నన్ను అసలు ముట్టుకోవద్దు, నాతో మాట్లాడొద్దు అంది బింకంగా. ఇంతలో పిల్లలు కూడా లేచేసరికి వాళ్లను తయారు చేసి తనకు కూడా ముస్తాబైంది కళ్యాణి. కంచిలో కొన్న ఎర్రటి పట్టుచీర కట్టుకుని నుదుట ఎర్రని కుంకుమ పెట్టుకుని పెదవులకు ఎర్రని లిప్స్టిక్ రాసుకుని కొప్పులో ఎర్ర గులాబీ పువ్వు పెట్టుకుని రూమ్ నుండి బయటికి వచ్చిన కళ్యాణి ప్రాతకాలపు ఎండలో మెరిసిపోతూ ఉంటే కాంతారావుకు ఆమెను చూడటానికి 2 కళ్ళు చాలవనిపించింది. బయటకొచ్చినప్పుడు ఊరికే కళ్ళతో చూసి ఆనందించాలే తప్ప రుచుల కోసం ఎగబట్టడానికి వీల్లేదు అని మద్రాస్ బీచ్లో కళ్యాణి స్పష్టంగా చెప్పి ఉండటం వల్ల కాంతారావు తన కోరికలన్నిటినీ కళ్ళలోనే కురిపిస్తూ ఆమె వంక చూశాడు. కళ్యాణి అతన్ని కళ్ళతోనే వెక్కిరించి వెనుతిరిగింది. ఉదయం బెంగళూరులో చలిగా ఉండటం వల్ల పిల్లలిద్దరికీ స్వెటర్లు వేసింది కళ్యాణి. అందరూ సరిగ్గా 7:30 అయ్యేసరికి బస్టాప్కి వెళ్ళి అప్పటికే సిద్ధంగా నిల్చున్న బస్సులోకి వెళ్ళి తమ తమ సీట్లలో కూర్చున్నారు. 5 నిమిషాల్లో బస్సు బయలుదేరింది. బస్సు బయలుదేరగానే పిల్లలిద్దరూ హుషారుగా కేకలు వేయటం మొదలుపెట్టారు. బాబిగాడైతే తండ్రి ఒళ్ళో కూర్చోకుండా నిలబడి ఎగరటం కూడా ప్రారంభించాడు. ఆ బస్సులో వాళ్ళు తప్ప మరెవ్వరూ పిల్లలు లేనందున అందరూ వాళ్ల వంకే చూడటం మొదలుపెట్టారు. ఒకరిద్దరు పెళ్లి కాని అబ్బాయిలు వాళ్లను ఇంకా గొడవ చేయమనేటట్టు హుషారుగా ప్రోత్సహించడం కూడా మొదలుపెట్టారు. ఇంటి దగ్గర ఆ 7 పిల్లల్నే వదిలివెచ్చిన తల్లిదండ్రులకు ఆ పిల్లలను చూస్తూనే తమ పిల్లలు గుర్తుకొచ్చి చిన్నగా బాధపడ్డారు. ఇంకా పిల్లలు పుట్టని కొంత దంపతులు ఆ పిల్లలను అరుపులను భరించలేక చెవులు మూసుకుని ముఖాలు బయటకు పెట్టి చూడటం మొదలుపెట్టారు. బెంగళూరులో చూడదగిన ప్రదేశాలన్నీ తిప్పి చూపించింది టూరిస్టు బస్సు. అయితే ఆ ప్రదేశాలు చాలా ఉండటం వల్ల
ప్రతిసారి బస్సు దిగి వాటిని చూసి రావటం, మళ్ళీ కొంత దూరం ప్రయాణం చేసి మళ్ళీ దిగటం, ఇదంతా చాలా ఇబ్బందిగా ఉంది కళ్యాణికి, కాంతారావుకిను. మిగతా టూరిస్టులందరూ చకచకా నడిచి వెళ్తూ ఉంటే వీళ్ళిద్దరూ పిల్లల్ని ఎత్తుకుని కాళ్ళు ఇడ్చుకుంటూ నడవసాగారు. వాళ్ళ అవస్థలు చూసి నవ్వుకున్న వాళ్ళు నవ్వుకున్నారు, జాలిపడ్డ వాళ్ళు జాలిపడ్డారు. అయితే వాళ్లను మెచ్చుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. వాళ్ల వయసులోనే ఉండి 2-3 పసిపిల్లలను ఇంటి దగ్గర వదిలేసి వచ్చిన దంపతులలో ఒక జంట వీళ్లను చూసి, మీకెంత ఓపికండి, 2 పసిపిల్లలను ఎత్తుకుని ఇలా సరదాగా ప్రయాణాలు చేయటానికి వచ్చారంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. మేము మా పిల్లలను ఇంటి దగ్గరే భరించలేం, ఇంకా బయటకేం తీసుకొస్తాం, అందుకనే భయపడి వాళ్ళని తీసుకురానే లేదు అన్నారు. అయితే మా ఇద్దరిలోని ఉన్న డిఫెక్ట్ ఏమిటంటే, అటు పిల్లల గోలను భరించే శక్తి లేదు మాకు, ఇటు వాళ్లను వదిలి తిరిగే శక్తి కూడా అంతకన్నా లేదు. వాళ్ళని వదిలి కొన్ని గంటలు బయట ఉన్నా ప్రాణాలన్నీ వాళ్ళ మీదే ఉంటాయి. అందుకే ఎన్ని అవస్థలు పడినా పిల్లలు వెంట ఉండటం వల్ల మా మనసులు కొంత ప్రశాంతంగా ఉన్నాయి అని నవ్వుతూ సమాధానమిచ్చాడు కాంతారావు. బెంగళూరులో విశాలమైన రోడ్లతో పాటు మురికి రోడ్లు కూడా ఊరి మధ్యలోనే ఉండటం ఒక విశేషం. బెంగళూరులో వారు చూసిన ముఖ్యమైన ప్రదేశాలలో నందికేశ్వరుని నంది విగ్రహం మొదటిది. సాధారణంగా నంది విగ్రహం శివుని ఆలయానికి ఎదురుగా ఉండటం సంప్రదాయం. కానీ ఇక్కడ నంది విగ్రహం చాలా పెద్ద సైజులో దేవాలయంలోనే టీవీగా పడుకుని ఉంది. ఎదురుగా ఆలయానికి వెలుపల కొన్ని గజాల దూరంలో శివుడి విగ్రహం ఉంది. దానిని గురించి గైడ్ చెప్పిన కథ ఇది. ఒకసారి పార్వతీదేవి అలా పేరంటానికి వెళ్తూ భర్తను కుమారుడైన వినాయకుణ్ణి వంట చేసి ఇల్లు కనిపెట్టుకుని ఉండమని చెప్పి మరీ పోయిందిట. గైడ్ ఆ మాట చెప్పగానే కళ్యాణి భర్తతో, అయితే ఆ రోజుల్లో కూడా ఆడవాళ్ళు భర్త చేత వంట చేయించేవారన్నమాట అంది మెల్లగా. అన్నమాటే కానీ ఆ రోజుల్లో ఇప్పటిలాగా కార్టూనిస్టులు లేకపోవటం వల్ల ఆ విషయం గుట్టుగానే ఉండిపోయింది, కానీ అంతగా ప్రచారంలోకి రాలేదు అన్నాడు కాంతారావు. సరే, ఆ తర్వాత పార్వతీదేవి నటు వెళ్ళనిచ్చి తండ్రి కొడుకులిద్దరూ కలిసి వంట చేశారట. చేయగానే తల్లి వచ్చేదాకా కూడా ఆగలేక చేసిన వంటకాలన్నీ ఒక్క పిసరు కూడా మిగల్చకుండా భోజనప్రియుడైన గణపతి అన్నిటినీ ఆరగించి బయటకు త్రేయించుకుంటూ వచ్చాడట. బయట పేపర్ చదువుకుంటూ కూర్చున్న పరమశివుడు గైడ్ ఈ విషయం చెప్తున్నప్పుడు, కళ్యాణి, ఆ రోజుల్లో న్యూస్ పేపర్లు కూడా ఉండేవేమిటి అని ప్రశ్నిస్తే, కాంతారావు, ఆ రోజుల్లో న్యూస్ పేపర్లు లేని మాట నిజమే, బహుశా శివుడు ఆ సమయంలో పంచాంగం చూసుకుంటూ ఉండుంటాడు. ఈ టూరిస్టులలో విదేశీయులు కూడా ఉన్నారు కనుక పంచాంగం అన్న పదాన్ని వాడితే దాని అర్థాన్ని కూడా వివరంగా చెప్పాల్సి వస్తుందన్న భయంతో గైడు పేపర్ అన్న మాటను వాడుంటాడు అని సమాధానమిచ్చాడు. భార్య ఎంతసేపటికి రాకపోయేసరికి, సరే ఈవిడ పేరంటానికి పోయి ఏ అమ్మలెక్కలతోనో కబుర్లాడుతూ ఉండుంటుంది, ఈ ఆడవాళ్లు కబుర్లు మొదలు పెట్టారంటే కాలం ఎంత గడిచింది కూడా గ్రహించరు అని విసుక్కుంటూ కరకరలాడే కడుపుతో వంటింట్లోకి వెళ్ళాట. తీరా పీట, మంచినీళ్ళు, పళ్ళెం అన్నీ అమర్చుకుని భోజనం వడ్డించుకుందామని చూస్తే గిన్నెలో ఒక్క మెతుకు కూడా లేదుట. అంతటితో ఆ శివుడు ఉగ్రుడై కొడుకుని చాచి లింపకాయ కొట్టాడట. వెర్రి రాముడు కాబట్టి తండ్రి యజ్ఞను తలదాల్చి వనవాసానికి వెళ్ళాడు. కానీ ఎంత పురాణ కాలంలో అయితే మాత్రం చెట్టంత కొడుకు తండ్రి కొడితే పడతాడా? అసలే తిండి అరిగినట్టన్నా ఉంటుందని అమాంతం లేచి తండ్రి మీద కలియబడ్డాడట గణపతి. తండ్రి కొడుకుల మధ్య చెలరేగిన ఈ చిరుకలహం చిలికి చిలికి గాలివానైనట్టు ప్రళయం ముంచుకొచ్చేలా బీభత్స రూపం దాల్చిందిట. ఆగ్రహావేశంలో ఒళ్ళు మరిచిన శివుడు త్రిశూలాన్ని తీసుకుని కొడుకుని చంపబోయేసరికి అంతవరకు తండ్రి కొడుకులు జరిపే మల్లయుద్ధాన్ని తొడలు చరుచుకుంటూ చూస్తున్న నంది కాస్త అదిరిపడి వినాయకుడికి అడ్డంగా నిలిచి అతని ప్రాణాలను కాపాడిందిట. సరిగ్గా అప్పుడే ఇంట్లోకి అడుగుపెట్టిన పార్వతి ఆ దృశ్యాన్ని చూస్తూనే కంగారుగా పరిగెట్టుకు వచ్చి భర్తను బడబడా 4 తిట్టేసి కొడుకుని ఒళ్ళోకి తీసుకుని బొజ్జనిమిరి ఆ తర్వాత తన చిట్టి తండ్రి ప్రాణాలను కాపాడిన నందిని ముద్దు పెట్టుకుని ఒక మంచి దేవాలయాన్ని కూడా కట్టించి అందులో కూర్చోపెట్టిందిట. భార్యకు లొంగని భర్తలు ఎవరున్నారు కనుక ఈ ముల్లోకాల్లోనూ. అందుకే శివుడు గత్యంతరం లేక భార్య మాటను శిరసావహించి ఈ ఒక్క ప్రదేశంలో మాత్రం ఆలయంలో నంది నుంచి తాను ఆలయం వెలుపలనే కాపలాదారుడిగా ఉండటానికి ఒప్పుకున్నాడట. ఆ నంది ఆలయం దగ్గరలోనే పెద్ద సైజు గణపతి విగ్రహం, మరికొంత దూరంలో పార్వతీదేవి ఆలయం కూడా ఉన్నాయి.
ఆ తర్వాత టిప్పు సుల్తాన్ తన తల్లి ఫాతిమా బేగం కోసం కట్టించిన విశ్రాంతి గృహం దగ్గరికి వెళ్లారు టూరిస్టులు. ఆ విశ్రాంతి గృహం చెక్కతో చేయబడింది. ఆ గృహం మధ్యలో పెద్ద హాల్ ఉంది. ఆ హాలు మధ్యలో నర్తకి డాన్స్ చేస్తుంటే అస్వస్థురాలైన రాణి తన పడక గదిలోనే పడుకుని ఆ నాట్యాన్ని తిలకించి ఆనందిస్తుండేదిట. చెక్కతో చేయబడిన ఆ ఇంటి గోడలన్నీ ఎరుపు రంగులో ఉన్నాయి. అక్కడి మరో విశేషం ఏమిటంటే నర్తకి డాన్స్ చేసే ప్రదేశం కుషన్తో చేయబడి ఉండటం వల్ల నర్తకి పాదాలు తాకినంతని ఆ ఇల్లంతా ఊగిసలాడేదిట. ఆ విషయం నిజమో కాదో తేల్చుకుందామని టూరిస్టులంతా అక్కడ ఎగిరెగిరి గంతులు వేస్తుంటే వారినందరినీ ఉద్దేశించి గైడ్ సవినయంగా ఇలా విన్నవించుకున్నాడు. అయ్యలారా, ఇలా మీ వంటి యాత్రికులు రోజుకు కొన్ని వందల మంది వచ్చి మీలాగానే ఎగిరెగిరి గెంతటం వల్ల ఇక్కడ ఉన్న కుషన్ కాస్త చెడిపోయింది. అదో ఆ మూల ఎవ్వరూ నడవని చోట కొంత భాగం మాత్రం ఇంకా స్ప్రింగ్ యాక్షన్ ఇస్తూనే ఉంది. చూపిస్తాను రండి అన్నాడు. అప్పుడు టూరిస్టులందరూ ఒక చదరపు అడుగు వైశాల్యం గల ఆ ప్రదేశానికి వెళ్ళి ఒక్క గంతేసి అక్కడ కుషన్ ఉన్న మాట నిజమేనని నిర్ధారించుకుని తృప్తి పడ్డారు. ఆ పెద్ద మనుషులందరూ ఆఖరికి అమ్మా నాన్నతో సహా ఎందుకలా ఎగురుతున్నారో అర్థం కాక తెల్లబోయి చూస్తూ నిల్చున్నారు బాబిగాడు పాపాను. తాము కొంచెం గట్టిగా పరిగెత్తితే చాలు అమ్మా నాన్న తమనంతగా కసిరి కొడతారు. మరిప్పుడు వీళ్ళంతా ఎందుకు గంతులేస్తున్నట్లో అనుకున్నారు వాళ్ళిద్దరూ. తర్వాత లాల్బాగ్ గార్డెన్స్కు తీసుకుపోయింది టూరిస్టు బస్సు. ఆ గార్డెన్స్ హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్ కంటే ఎంతో అందంగా సహజంగా ఉన్నాయనుకున్నారు కళ్యాణి, కాంతారావు. ఆ గార్డెన్స్కు వెళ్ళబోయే ముందు గైడ్ తను బట్టి పట్టిన చినుకులతో సహా అలవాటు ప్రకారం ఇలా చెప్పాడు. బెంగళూరు నగరం చాలా అందమైనది. దీనిని అందరూ సిటీ ఆఫ్ గార్డెన్స్ అని పిలుస్తారు. ఉన్న గార్డెన్స్ అన్నిటిలోకి లాల్బాగ్ గార్డెన్స్ చాలా పెద్దది. తొలి యవ్వనంలోని జంటలు ఇక్కడే ప్రణయ భాషలో మాట్లాడుకుంటారు. ఆ ప్రేమ కనుక సఫలమయమైందంటే చక్కగా చట్టాపట్టాలేసుకుని ఈ గార్డెన్స్లోనే గంతులు వేస్తూ కాలం గడుపుతారు. ఒకవేళ ఆ ప్రేమ కనుక ఫెయిల్ అయిందో ఎందుకైనా మంచిదని మెంటల్ హాస్పిటల్ని కూడా దగ్గరలోనే కట్టించుంచారు. ఇంతకు నేను చెప్పేదేమంటే ఈ గార్డెన్స్ సౌందర్యాన్ని పరిపూర్ణంగా అనుభవించాలంటే జంటగా వెళ్లాల్సిందే. యువతి యువకులు ఒంటరిగా వచ్చారో చాలా డిసప్పాయింట్ అయిపోతారు సుమా. మీరు ఒంటరిగా వెళ్ళినా జంటగా వెళ్ళినా అందరూ 1 గంటలోనే తిరిగి వచ్చేయాలి. మనకింకా టైం లేదు. విష్ యూ ది బెస్ట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఇన్ ది గార్డెన్స్ అని తాను దిగిపోయాడు. యాత్రికులందరూ బిలబిలమంటూ దిగి గార్డెన్స్లోకి పరుగులు పెడుతూ వెళ్లారు. ఆ 1 గంటలోనూ అందాన్నంతా అనుభవించేయాలన్న ఆరాటంతో. అయితే గార్డెన్స్లోకి ప్రవేశించిన దగ్గర నుండి జంటగా ఉన్న కాంతారావుకి ప్రేయసితో ఆనందించే టైం లేకపోయింది. ఎందుకంటే అతను ఆ గార్డెన్స్ను వివిధ కోణాల్లో బ్యాక్గ్రౌండ్గా తీసుకుని కళ్యాణిని, పిల్లలను ఫోటోలు తీయటంతోనే సరిపోయింది అతనికి. ఆ గార్డెన్స్లోని మరొక విశేషం, అక్కడ ఒక పెద్ద అద్దాల మేడ ఉంది. ఆ అద్దాల మేడ ముందు తన అనుంగు భార్యను నిలబెట్టి 3 ఫోజులలో ఫోటోలు తీశాడు కాంతారావు. ఫోటోలు తీయటం అవగానే పాపను కాంతారావుకిచ్చి తాను కెమెరా భుజాన తగిలించుకుంది కళ్యాణి. బాబును పరిగెత్తమని వాడిని అంటుకుంటానంటూ కళ్యాణి కూడా వాడి వెనక పరిగెత్తింది. ఎర్రటి మందార పువ్వులా కనుమరుగవుతున్న భార్యను చూస్తూ మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాడు కాంతారావు. బస్సు దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికి చాలామంది టూరిస్టులు ఇంకా రానందున కళ్యాణి, బాబు బస్సు ఎక్కకుండా అక్కడనే నిలబడ్డారు. తండ్రి రావటంతో నాన్న నాన్న అంటూ చప్పట్లు కొట్టాడు బాబిగాడు. భర్త రాగానే కళ్యాణి కూడా ఆ మాట ఈ మాట మాట్లాడి చివరికి అలవాటు ప్రకారం నా అలంకరణ ఎలా ఉంది అని అడిగింది భర్తను. సాధారణంగా కళ్యాణి అలాంటి ప్రశ్న వేసినప్పుడు కాంతారావు ఎప్పుడు ఏమీ ఆలోచించకుండానే వెంటనే ఆమెను సంతోషపెట్టే సమాధానం చెప్తాడు. అలాంటిది ఆ రోజెందుకో నకసిక పర్యంతం పరీక్షగా చూసి పక్కున నవ్వాడు. ఎందుకు అలా నవ్వుతారు అంది నల్లద్దాల కళ్ళజోడులో నుండి తీక్షణంగా భర్తని చూస్తూ. కానీ ఆమె కళ్ళలోని ఎర్రదనం నల్లద్దాల మాటన తనకి కనపడకపోవటం వల్ల ఇంకా నవ్వుతూనే నీ అలంకరణ ఎలా ఉందో తెలుసా? అచ్చు నేటి ఆధునిక భారతీయ నాగరికతలా అస్తవ్యస్తంగా ఉంది అన్నాడు. అంటే మీ ఉద్దేశం అంటూ కళ్ళకున్న అద్దాలను తీసేసి భర్త కళ్ళలోకి ఉరిమి చూస్తూ అడిగింది కళ్యాణి. అయితే కాంతారావు ఇంకా హాస్యధోరణిలోనే ఉండటం వల్ల ఆమె కోపాన్ని గమనించకుండా ఇలా చెప్పసాగాడు. చూడు కళ్యాణి, నీ కాళ్లకు మట్టెలు, మెళ్ళో మంగళసూత్రం, చేతికి మట్టిగాజులు, నుదుట కుంకుమ ఉన్నాయి. అవి శుద్ధ భారతీయ సంప్రదాయానికి చిహ్నాలు. ఇకపోతే నాజూకైన నీ ఎడమ చేతి రిస్టు వాచి, నీ పెదిమల రంగు,
కళ్ళకు తగిలించుకునే ఆ జోడు, కనుబొమ్మలను దిద్దుతున్న తీరు అదంతా పాశ్చాత్య పద్ధతి. సో నువ్విప్పుడు అటు పూర్తిగా భారతీయ సంప్రదాయానికి చెందకుండా ఇటు పాశ్చాత్య సంప్రదాయానికి చెందకుండా మధ్యస్థంగా ఉన్నావు. ప్రస్తుతం మన భారతీయుల సంస్కృతి ఆచార వ్యవహారాలు కూడా ఇలాంటి సందిగ్ధావస్థలోనే ఉన్నాయి. అటు పాశ్చాత్యుల్లా టెర్లిన్ సూట్లు, నైలక్స్ చీరలు కట్టుకోవటం, సారా తాగటం, ఇటు సత్యనారాయణ వ్రతాలు, శ్రావణ మంగళవారాల నోములు చేస్తూ శాఖలు కూడా మారకుండా ఏరి చేసుకుని వివాహాలు చేసుకోవటం. అందుకే అంటున్నాను, నీ ఈ అలంకరణ ప్రస్తుత భారతదేశపు నాగరికతలా ఉందని అంటూ టక్కున ఆగిపోయాడు. కళ్యాణి విసివిసా నడిచి వెళ్ళి బస్సెక్కి తన సీట్లో కూర్చుంది. కాంతారావు కూడా తేరుకుని తాను బస్సెక్కి వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు. అయితే అది ఇద్దరు కూర్చునే సీట్ అవటం వల్ల ఒకరినొకరు అంటుకుంటూ కూర్చోవాల్సి వచ్చింది. అందుకు చేసేదేమీ లేక ఒదిగొదిగి బస్సును ఆనుకుని సాధ్యమైనంత వరకు భర్త తొడలు తనకు తగలకుండా దూరంగా జరిగింది కళ్యాణి. అవన్నీ కళ్యాణి కోపచిహ్నాలని కాంతారావుకి అనుభవపూర్వకంగా తెలుసు కనుక మాట్లాడకుండా ఊరుకున్నాడు. ఇప్పుడు ఆమె కోపాన్ని పోగొట్టి సంధి చేసుకోవటం ఎలా అన్న ఆలోచనలో పడి, ఇంతలో మిగతా టూరిస్టులు కూడా రావడంతో బస్ కదిలింది. బస్సు కుదుపుకి ఒక్కోసారి కాంతారావు శరీరం అప్రయత్నంగానే కళ్యాణి శరీరాన్ని తాకాల్సి వచ్చింది. అలా తాకినప్పుడు, కాస్త సరిగ్గా కూర్చోండి, వివరంగా చెప్పాలా, నన్ను ముట్టుకోవద్దని అంది ఆమె అతని వంక కొరకొరా చూస్తూ. వివరంగా నువ్వు చెప్పకుండానే సరిగ్గానే కూర్చున్నాను నేను, కానీ ఈ బస్సు కుదుపుల వల్ల నిన్ను తాకాల్సి వస్తుంది, నేనేం చేయను అన్నాడు కాంతారావు. ఇంకా అంతటితో ఆపండి, ఏదో రకంగా సంభాషణను పొడిగించి నాతో మంచిగా మాటలు కలపాలని చూస్తున్నారేమో, ఆ పప్పులు ఏమీ ఉడకవు, జాగ్రత్త అని ఇంకా బస్సుని కరచుకుని కూర్చుంది కళ్యాణి. అయితే కోపం చాలా పెద్ద ఎత్తులోనే ఉందన్నమాట అనుకున్నాడు కాంతారావు. చేతి పనుల వస్తువులమ్మే షోరూం ముందు బస్సు ఆగేసరికి భార్యాభర్తలిద్దరూ మిగతా టూరిస్టులతో పాటు దిగి అక్కడికెళ్లారు. హ్యాండ్ బ్యాగుల నుండి హెయిర్ ఆయిల్ వరకు మంచి గంధంతో చేసిన అనేక రకాల వస్తువులు, బొమ్మలు ఉన్నాయక్కడ. కొంతసేపు చూడటం అయినాక, ఏమైనా కొంటావా ఇక్కడ అని అడిగాడు కాంతారావు. ఆ సంగతి నాకు తెలుసు, ఏమైనా కావాల్సి వస్తే నేనే కొనుక్కుంటాను, మీరిందులో జోక్యం కల్పించుకోవటం అనవసరం అంటూ అతనికి దూరంగా వెళ్ళిపోయింది కళ్యాణి. కాంతారావు చేసేదేమీ లేక అక్కడున్న బొమ్మలన్నిటినీ చూస్తూ తాను కూడా ఒక బొమ్మలాగా నిలబడిపోయాడు. కళ్యాణి ఒక హ్యాండ్ బ్యాగు, అగరవత్తులు పెట్టుకునే బొమ్మ, ఒక ఫ్లవర్ వాజు, శాండిల్వుడ్ సెంటు, హెయిర్ ఆయిల్ కొనుక్కుని బిల్లు తెచ్చి అతనికిచ్చింది. వెంటనే మాట్లాడకుండా వెళ్ళి బస్సు ఎక్కి కూర్చుంది. కాంతారావు బిల్లు చెల్లించి తాను కూడా వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నాడు. కళ్యాణి కొంచెం అవతలికి జరిగి ముఖం పక్కకి తిప్పుకుంది. ఇంకా కోపం పోలేదా అన్ని వస్తువులు కొనిచ్చినా అనుకున్నాడు మనసులోనే కాంతారావు. తర్వాత సరాసరి బస్సు కామత్ హోటల్ ముందు ఆగింది. అక్కడ భోజనాలు చేస్తున్నంతసేపు కళ్యాణి భర్తతో మాట్లాడనే లేదు. అతను తన వంక చూసినప్పుడు మరింత నిర్లక్ష్యంగా తల తిప్పేసుకునేది. అతను ఎటో చూస్తున్నప్పుడు అతని ముఖంలోని ఫీలింగ్స్ను చూద్దామనే కోరికతో అతని వంక దొంగచాటుగా చూసేది. అతను ఇటు ముఖం తిప్పగానే మళ్ళీ జన్మలో ఎప్పుడు నీ ముఖం చూడను అన్నట్టుగా ముఖం పెట్టి కూర్చునేది. భోజనాలు అయ్యాక మోక్షగుండం విశ్వేశ్వరయ్య మ్యూజియం, హిందుస్థాన్ మిషన్ టూల్స్ వారి గడియారాల విభాగం, అసెంబ్లీ హాల్ చూపించాడు గైడు. మ్యూజియంకి, అసెంబ్లీకి భర్తతో కలిసి వెళ్ళి అతనికి దూరంగా నడుస్తూ అతనితో మాట్లాడకుండానే చూసింది. కానీ కళ్యాణి గడియారాల దగ్గరికి మాత్రం రాలేదు. నాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, నేను పిల్లలతో ఇక్కడే కూర్చుంటాను, మీరొక్కరే వెళ్ళి చూసిరండి అంది. ఆ మాటలకి అర్థం, మీ మీద నాకింకా కోపం పోలేదు, మీ వెంట నడవాలంటేనే నాకు ఒళ్ళు మంటగా ఉంది, పొండి, తక్షణమే నా కళ్ళ ముందు నుండి పొండి అని కాంతారావుకి బాగా తెలుసు. ఇద్దరూ ఏకాంతంగా ఉన్నట్లయితే అవే మాటల నుండేది కళ్యాణి. కానీ తాము నలుగురి మధ్య ఉండటం వల్ల సభ్యత కోసం అలా అన్నదని అతను గ్రహించాడు. కళ్యాణి కొంతసేపు ఒంటరిగా ఉంటే అప్పటికైనా కొంతవరకు పునరాలోచనలు చేసుకుని కోపం తగ్గించుకుంటుందన్న ఆశతో కాంతారావు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. బస్సు తిరుగు ప్రయాణంలో ఉన్నప్పుడు కుదుపు వచ్చినప్పుడల్లా కాంతారావు శరీరం కళ్యాణిని తాకుతున్నా ఆమె జరగకుండా అలాగే కూర్చునేసరికి కళ్యాణి కోపం తగ్గిపోయింది కదా అని సంబరపడిపోయాడు కాంతారావు. కానీ తీరా హోటల్లో తామున్న రూముకు వెళ్ళాక ఆమె ప్రవర్తనను చూసి తన అంచనా తప్పని తెలిసింది అతనికి. బస్లోని ఆమె ప్రవర్తన సంధికి సన్నాహాలు కావని
అది కేవలం తుఫాను ముందు ఆవరించే ప్రశాంతత లాంటిదేనని గ్రహించేసరికి ఉసూరుమన్నాడు కాంతారావు. రూంలోకి వెళ్ళగానే కళ్యాణి పిల్లలను బడబడా ఈడ్చి వాళ్లకు బట్టలు మార్చింది. తాను కూడా స్నానం చేసి బట్టలు మార్చుకుంది. అంతసేపు వస్తువులను ఎత్తెత్తి పడేస్తూ పెద్దగా శబ్దం చేయసాగింది. భర్త ఎటుపోతే ఆ దిక్కుకి దూరంగా నడవటం మొదలుపెట్టింది. ఇవన్నీ ప్రళయానికి చిహ్నాలేలని తెలిసిన కాంతారావు చేసేదేమీ లేక ఆమె చర్యలన్నిటినీ కేవలం ప్రేక్షకుడిలా తిలకిస్తూ ఉండిపోయాడు. బాయ్ భోజనాలు తెచ్చాక మౌనంగానే అంతా భోజనం చేశారు. పిల్లలు అలసి ఉండటం వల్ల వెంటనే పాలు తాగి పడుకున్నారు. ఇక కళ్యాణి యుద్ధాన్ని డిక్లేర్ చేసే సమయం ఆసన్నమైందని కాంతారావు అనుకున్నాడు. కళ్యాణి భర్తతో ఇప్పుడు పోట్లాడాలనుకున్నా పిల్లలు పడుకున్న తర్వాత తాము భోజనం చేసి పడుకోబోయే ముందు తీరికగా కూర్చుని అన్ని విషయాలు భర్తతో క్లియర్ ఆఫ్ చేసేసుకుంటుంది. కాంతారావు అనుకున్నట్లుగానే టైం బాంబ్ పేలినట్లు కళ్యాణి, ఇంతకు బస్సు దగ్గర మీరు నన్ను అవమానపరచడంలో మీ ఉద్దేశం ఏమిటి అని అడిగింది భర్తని నిలదీసి. నిన్ను నేను అవమానపరచలేదు, అలాంటి ఉద్దేశం కూడా నాకు లేదు కళ్యాణి అని సాధ్యమైనంత సౌమ్యంగా సమాధానమిచ్చాడు కాంతారావు. అబద్ధం, నా అలంకరణ గురించి అంత హాస్యంగా మాట్లాడారంటే దాని అర్థమేమిటి? నన్ను, నా అందాన్ని అవమానపరచడం కాదు? కళ్ళనీళ్లను బలవంతాన అణుచుకుంటూ అడిగింది. ఎందుకు కళ్యాణి అంత పెడార్థాలు తీసి ఆలోచిస్తావో? నేనేదో సరదాగా అన్నదానిని సీరియస్గా తీసుకుని నువ్వు బాధ పెట్టడం, నన్ను బాధ పెట్టడం ఏమీ బాగలేదో అన్నాడు. అవును, నేనన్నది ఏమీ బాగా ఉండదు మీకు. అసలు మీ కంటికి నేను బాగుంటేగా నేనన్నది బాగుంటానికి. మొత్తానికి మీ మగబుద్ధి, పాడుబుద్ధి, నీచబుద్ధి, జాతి బుద్ధి పోనిచ్చారు కాదు. నా పిచ్చి కానీ ఈ భూలోకంలో ఏ మగాడు తన భార్యను పూర్తిగా ప్రేమిస్తాడు? ఈ ఆడవాళ్ళంతా వట్టి అమాయకులు. మగవాళ్ల మాయమాటలకు లొంగిపోయి వాళ్లను దగ్గరకు చేరనిస్తారు. మోజు కాస్త తీరి అతను అటు మొహం తిప్పగానే కూర్చుని ఏడుస్తారు. చిచ్చి పాడు బ్రతుకు. ఆడపుట్టక పుట్టటం కన్నా అడవిలో మానై పుట్టటం మేలని పెద్దవాళ్ళు ఊరికే అన్నారా? ముక్కు చీదేసింది కళ్యాణి. తర్వాత సన్నగా ఏడుస్తూ మంచం మీద బోర్లా పడుకుంది. కాంతారావు ఆమె దగ్గరికి వచ్చి, కళ్యాణి ప్లీజ్ ఏడవకు అన్నాడు భుజం మీద చేయి వేసి. ఆడపులిలా ఒక్కసారిగా లేచి కూర్చుని భర్తని 2 చేతులతోనూ ఒక్క తోపు తోసింది కళ్యాణి. ఆ ఊపుకి వెళ్ళి సోఫాలో కూలబడ్డాడు కాంతారావు. జాగ్రత్త, నా దగ్గరికి రాకండి, నన్ను ముట్టుకోకండి. నేనెవరో తెలుసా? కళ్యాణిని. నాకు ఇష్టం లేనప్పుడు నన్ను ఎవరైనా ముట్టుకుంటే వాళ్ళని ఏమైనా చేసేస్తాను, తెలిసిందా అంటూ హుంకరించింది. కాంతారావు తెలిసింది అన్నట్టు మౌనంగానే సమాధానమిచ్చాడు. కళ్యాణి పడుకుని ఓ 10 నిమిషాలు ఏడ్చి మళ్ళీ లేచి కూర్చుంది. అక్కడనే సోఫాలో కదలకుండా అదే భంగిమలో కూర్చున్న భర్త వంక చూసి, పడుకుంటానికి మంచం దగ్గరికి రావాలనుకుంటున్నారేమో, ఆ ఆటలేమీ సాగవు. ఈ మంచాలు 2 నావి, నా పిల్లలు విను. మీకిక్కడ స్థానం లేదు. మీరు రాత్రికి ఆ సోఫాలోనే పడుకోండి. కావలసి వస్తే ఈ దిండును తీసుకోండి అంటూ ఒక దిండు తీసి అతని మీదకి విసిరేసింది కళ్యాణి. మొహానికి తగిలిపోయిన ఆ తలకడను చేతులు అడ్డం పెట్టి అందుకుని ఒళ్ళో పెట్టుకున్నాడు కాంతారావు. కళ్యాణి వెంటనే దుప్పటితో కాళ్ల నుండి తల వరకు ముసుగు బిగించి పిల్లలిద్దరి మీద చేతులేసి పక్కకి వత్తికిలి పడుకుంది. భర్త మీద కోపం వచ్చినప్పుడల్లా కళ్యాణికి పిల్లల మీద రెట్టింపు ప్రేమ పుట్టుకొస్తుంది. దానికి కారణమేమిటో కళ్యాణికే సరిగా తెలియదు. భర్త మీద అలిగి అతనికి భౌతికంగా మానసికంగా దూరంగా ఉండటం వల్ల ఆ వియోగాన్ని భరించలేని ఆమె దుర్బలమైన మనసు తనలోని ప్రేమనంతటినీ తన భర్తకు ప్రతిరూపాలైన ఆ పసిపాపల మీద వలకబోసి తద్వారా కొంత ఉపశమనాన్ని పొందుతుంది. ఆ విషయం ఆమెకే అర్థం కాదు. ఒక అరగంట నిశ్శబ్దంగా నడిచింది. కళ్యాణి బింకం ఏమాత్రం సడలలేదు. కాంతారావు ఆ అరగంటలోనూ 2 సిగరెట్లు పెట్లు కాల్చి పారేశాడు. కళ్యాణిలో కదలిక లేకపోవటం గమనించి చిన్నగా నిట్టూర్చి తలుపు తీసుకుని బయటకు వెళ్ళాడు. అతను నిట్టూర్చటం, తలుపు తీయటం అన్నీ విని కళ్యాణి దుప్పటి సందుగా కొంచెం వంగి చూసింది. అతను గదిలో లేడు. బయటికెళ్ళి ఏం చేస్తున్నట్లు అని ఆలోచిస్తూ ముఖం మీద నుండి దుప్పటి తొలగించి వెళ్ళకిలా పడుకుంది కళ్యాణి. కాంతారావు బయట రూమ్ ముందున్న అరుగు మీద కూర్చున్నాడు. అన్ని రూమ్లలోనూ లైట్లు ఆరిపోయి ఉన్నాయి. అంతా నిశ్శబ్దంగా ఉంది. పిండారబోసినట్లు వెన్నెల, చలిచలిగా శరీరాన్ని తాకుతున్న గాలులు, ఎదురుగా అమాయకంగా నవ్వుతున్న రంగురంగుల పువ్వులు. ప్రకృతి ఎంత అందంగా ఉంది. ఈ రాత్రి ఎంత ప్రశాంతంగా ఉంది. కానీ
తనకి మాత్రం అందాన్ని అనుభవించే అవకాశం లేదు. తనలో ప్రశాంతత లేదు. చిన్నగా నిట్టూర్చాడు కాంతారావు. కళ్యాణిది అదేం మనస్తత్వమో. చూసి చూసి రాత్రులు పడుకోబోయే ముందు మరీ పోట్లాట పెట్టుకుంటుంది. అదేమని ఆమె మంచిగా ఉన్నప్పుడు అడిగితే అలా బద్ధ శత్రువుల్లా పోట్లాడుకుని కొంతసేపు దూరంగా ఉండి ఆ వియోగంలోని బాధను అనుభవించిన తర్వాత కళ్ళే సమాగంలో ఎంత మాధుర్యం ఉంటుందో మీకేం తెలుసు అంది ఓసారి తన బుగ్గ మీద చిటికె వేస్తూ. మగవాణ్ణి హింసించి ఏడిపించి దగ్గరికి తీసుకుంటే ఆడదానికి కలిగే ఆ ఆనందం ఎంత క్రూరమైనదో అనుకున్నాడు కసిగా కాంతారావు. క్షణాలు గడిచిపోతున్నాయి. గంటలలోకి మారుతున్నాయి. గేటు దగ్గర చప్పుడైతే తలెత్తి చూశాడు కాంతారావు. దూరంగా గేట్లో నుండి ఒక జంట హోటల్ రూముల వైపుగా నడిచొస్తుంది. ఇద్దరూ ఒకరి నడుం చుట్టూ ఒకరు చేయి వేసుకుని ఈ ప్రపంచాన్ని గురించిన ధ్యాస లేనట్లు ఏదో కలలోలా నడుస్తూ రూంలోకి వెళ్ళి లైట్ వేశారు. మరో 5 నిమిషాల్లో తలుపులు మూసుకున్నాయి. లైట్ ఆరిపోయింది. కాంతారావు 2 చేతులతోనూ తల పట్టుకున్నాడు. అతని శరీరం అంతా చల్లబడిపోయింది. తల దిమ్ముగా ఉంది. అలా ఎంతసేపు కూర్చున్నాడో. తన శరీరం మీద చేయి వేసినట్లయి తలెత్తి చూశాడు. కళ్యాణి. కాంతారావు మాట్లాడకుండా మళ్ళీ తల వంచుకున్నాడు. లేవండి, లోపలికి పదండి అంది కళ్యాణి సౌమ్యంగా. కొన్ని నిమిషాల వరకు కాంతారావులో ఎలాంటి కదలిక లేదు. మిమ్మల్నే లేవండి అంది. ఇక తప్పదన్నట్లు లేచి లోపలికొచ్చాడు. కళ్యాణి తలుపేసొచ్చేసరికి అతను సోఫాలో కూర్చున్నాడు. ఎక్కడెందుకు, వెళ్ళి మంచం మీద పడుకోండి అంది అతని చేయి పట్టుకుని. ఆ మంచం నీది నీ పిల్లలది అన్నావుగా, అక్కడ నాకు స్థానం లేదన్నావుగా అన్నాడు నిర్లిప్తంగా కాంతారావు. అప్పటి అతని కంఠస్వరాన్ని వింటూనే ఆమె చలించిపోయింది. సమాధానంగా అతని నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టుకుని ఆ పక్క మీద పడుకున్నాక అన్నీ మాట్లాడుకుందాం పదండి అంది. ఇద్దరూ వెళ్ళి మంచం మీద పడుకున్నారు. కాంతారావు ఆమెను దగ్గరకు లాక్కుని, ఈ పని ఇందాకనే చేస్తే మంచిగా ఉండేది కదా, అనవసరంగా మంచులో కూర్చుని తల దిమ్మెత్తించుకున్నాను అన్నాడు. ఆమె అతని తలను ముద్దు పెట్టుకుని ఆమె పవిటి చెంగును తొలగించి దాంతో అతని తలను తుడిచింది. నువ్వు వట్టి ఫూల్వి కాంతం అంది అతని తల వెంట్రుకలను లాలనగా నిమురుతూ. ఎందుకేమిటి అన్నాడు తన ముఖాన్ని ఆమె వక్షస్థలంలోకి దూర్చుకుంటూ కాంతారావు. భార్యకి కోపం వచ్చినప్పుడు మగవాడు సిగరెట్లు తగిలేస్తేనో మంచులో తడిస్తేనో ఆమె కోపం పోతుందనుకున్నావా అంది. మరేం చేస్తే పోతుంది భార్య కోపం? అతని పెదవులు ఏదో మహత్తరమైన అన్వేషణలో ఉన్నందువల్ల అతని మాటలు తడబడ్డాయి. అసలు ఆడదానికి మొగుడి మీద కోపం వచ్చిందంటే అర్థమేమిటో తెలుసా? తెలీదు, చెప్పు. ఎక్కడో నూతిలో నుండి వచ్చినట్టు అస్పష్టంగా ఉంది అతని స్వరం. భార్య మొగుడి మీద కోప్పడింది అంటే నువ్వు నన్ను గాఢంగా ప్రేమించు అని అడిగిందని తెలుసుకో. ఆమె నీ మీద ఎంత కోపం చూపిస్తే ఆమె నీ నుండి అంత ఘాటైన ప్రేమను ఆశిస్తుందని అర్థం చేసుకో. అందుకే ఆవిడ కోప్పడినప్పుడల్లా నువ్వు నవ్వాలి. ఆమె కసిరినప్పుడల్లా నువ్వు ఆమెను బ్రతిమాలాలి. ఆమె నిన్ను విదిలించి కొట్టినప్పుడల్లా మరింత దగ్గరగా ఆమెను తీసుకుని గట్టిగా ముద్దు పెట్టేసుకోవాలి. తర్వాత ఆమె నడుమును నలిపేస్తున్న అతని దృఢమైన హస్తాలు, భగభగా మండుతున్న తన బుగ్గల మీద పెదవుల మీద అతను వదులుతున్న నిట్టూర్పుల బుసలు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటే, ఆమె నరనరాల్లోకి మోహావేశం మత్తుమందులా ప్రవేశిస్తుంటే ఇంకా మాట్లాడలేక ఆపేసింది కళ్యాణి. ఆమె వాక్యం ఇంకా పూర్తి కాకపోయినా ఆమె చెప్పినవి, చేయబోయేది, చెప్పదలుచుకున్నది అన్నీ తూచా తప్పకుండా చేసేశాడు ఆదర్శ భర్త అయిన కాంతారావు. మర్నాడు మధ్యాహ్నం భోజనాలయ్యాక మైసూర్కు వెళ్లే బస్సులో కూర్చున్నారు కళ్యాణి, కాంతారావు. మరో 3 రోజుల్లో మన ప్రేమయాత్ర ముగిసిపోతుంది అన్నాడు కాంతారావు చిన్నగా నవ్వుతూ. అతను ఆ సంగతి గుర్తు చేయగానే కళ్యాణి మనసు అదోలా అయిపోయింది. ఈ తీయని కల అప్పుడే చెదిరిపోతుందా అనిపించింది. అలా అనుకోగానే ఆమె భర్తకు మరింత దగ్గరగా జరిగి కూర్చుంది. అతనికి ఏమాత్రం దూరంలో కూడా ఉండలేనట్లు. కాంతారావు కూడా ఎవరూ చూడకుండా ఆమె పగిట చెంగు కిందిగా ఆమె నడుం చుట్టూ చేయి వేసి కూర్చున్నాడు. మైసూరు వెళ్లేసరికి సాయంత్రం 6 గంటలైంది. బెంగళూరులో లాగానే అక్కడ కూడా మర్నాటి ప్రయాణం కోసం టూరిస్టు బస్సులో టికెట్లు రిజర్వ్ చేసుకుని వచ్చాడు కాంతారావు. ఆ రాత్రి స్నానాలు భోజనాలు అయ్యాక సరదాగా పెద్ద బజార్లో షాపులవి చూసొచ్చారు. పక్క మీద పడుకోగానే కళ్యాణి అతని గుండె మీద తలానించి పడుకుని
మన యాత్ర ముగిసిపోతుందంటే నాకేమిటో దిగులుగా ఉందండి. ఇలా స్వేచ్ఛగా మనిద్దరం ఇంత దగ్గరగా ఉండగలుగుతామా ఇంటికి పోయాక అంది. కళ్యాణి జడలోని మల్లెపూలను సుతారంగా నలుపుతూ, నువ్వు దిగులు పడక కళ్యాణి, తీపిని అతిగా తింటే వెగటు పుడుతుందని నీకు తెలుసుగా. అందుకే ఈ మధురానుభవాలు మొహం మొత్తకు ముందే మనం ఇంటికి పోవటం మంచిది. అయితే ఈ యాత్రలో నేను గ్రహించిన సత్యం ఏమంటే, మన అసలైన వ్యక్తిత్వం మనం బయటకు వచ్చినప్పుడే మనకు అర్థం అవుతుంది. నిర్మలంగా ఉన్న ఎదుటి మనిషి వ్యక్తిలో మన ప్రతిబింబాన్ని చూసుకోవటానికి ఇద్దరం ప్రయత్నిస్తున్నాం. అందుకే ప్రతి సంవత్సరం ఇలా వేసవిలో 10-15 రోజుల పాటు మనం కులాసాగా యాత్రలు చేసుకుంటూ కాలం గడుపుదాం అన్నాడు. కళ్యాణి మాట్లాడకుండా అలాగే తన ముఖాన్ని అతని గుండె కానించి పడుకుంది. ఏది ఇంకలే, ఒక్కసారి నన్ను నీ ముఖం చూడని అంటూ 2 చేతులతోనూ ఆమె ముఖాన్ని పట్టుకుని తన ముఖానికి దగ్గరగా లాక్కున్నాడు కాంతారావు. మరుక్షణంలోనే ఆమె పెదవు నుండి రక్తం చిమ్మటంతో అమ్మో అంటూ అరిచింది కళ్యాణి. షూ, అరవకలా అంటూ తన పెదవులతో ఆమె నోటిని మూసేశాడు కాంతారావు. అయితే అరుపులకు పిల్లలు లేవనే లేచారు. పాప పక్కలోనే పడుకుని నిద్ర చెదిరిపోయినందుకు బిగ్గరగా ఏడుస్తుంటే బాబిగాడు అమాంతం లేచి కూర్చుని తల్లిని బంధిస్తున్న తండ్రి వెంక కోపంగా చూసి, అమ్మని కొడతావెందుకో అన్నాడు. పడుకోబోయి వెధవ, మీ అమ్మను నేను కొడితే చాలా ఇష్టంలే, పడుకో మాట్లాడక అంటూ వాణ్ణి పడుకోబెట్టి జో కొట్టారు పిల్లలిద్దరినీ. మరో 5 నిమిషాలు గడిచిన తర్వాత తన దగ్గరికి వచ్చిన భర్త మెడ చుట్టూ చేతులు వేసి, కొంటె కాంతారావు అంటూ నవ్వింది కళ్యాణి. మన్నాడు ఉదయం 7 గంటలకే టూరిస్టు బస్సులో కూర్చుని మైసూరు నగరాన్నంతటినీ చూశారు. మొదట చాముండి కొండ దగ్గరకు తీసుకుపోయింది టూరిస్టు బస్సు. చాముండేశ్వరి దేవాలయానికి బస్సు దిగిన చోటు నుండి 4 ఫర్లాంగుల దూరం ఉంది. కళ్యాణి, కాంతారావు చెరో పిల్లను ఎత్తుకుని మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. త్రోవలో ఒక చేతిలో దండాన్ని, మరో చేత్తో సర్పాన్ని పట్టుకుని బొంగమీసాలతో, బాణబొజ్జతో, మిడిగుడ్లతో భయంకరంగా కనిపిస్తున్న మహిషాసురుని విగ్రహాన్ని చూస్తూనే కాంతారావు బాబిగాడికి ఆ విగ్రహాన్ని చూపించి, ఒరేయ్ బాబిగా, చూసావా, వాడు మీ మామ అన్నాడు. అన్నవాడు ఊరుకోక కళ్యాణి వంక కొంటిగా చూసి నవ్వాడు. బావిగాడు మామ మామ అని చప్పట్లు చరుస్తూ ఉంటే అమాంతం వాడిని ఆపి కళ్యాణి, అవునురా బాబిగా, వాడు మీ మామే, స్వయాన మీ మేనత్త మొగుడు అంది మొగుడు వంక గర్వంగా చూస్తూ. కాంతారావుకి తన ఓటమిని అంగీకరించక తప్పలేదు. సభాష్ కళ్యాణి, మొత్తానికి అన్నిటిలోనూ నీదే పై చెయ్యి అని నిరూపించుకుంటున్నావు. ఏం చేస్తాం, ఆడవాళ్ల రాజ్యం వచ్చేసింది అన్నాడు. అలా దారికి రండి అంది కళ్యాణి. చాముండేశ్వరి దేవాలయంలోకి వెళ్ళి వచ్చేటప్పుడు కొబ్బరి బొండాలలో నీళ్లు తాగి దోసకాయ ముక్కలు కొరుకు తింటూ బయటకొచ్చారు అందరూ. తర్వాత సెయింట్ ఫిలోమినా చర్చికి తీసుకెళ్లాడు గైడు. కళ్యాణి చర్చిని చూడటం అదే మొదటిసారి. ఎంతో ఎత్తుగా, నున్నగా, తళతళ మెరుస్తున్న గోడలతో ఉన్న ఆ చర్చిని చూస్తూనే సంభ్రమాశ్చర్యాలతో మునిగిపోయింది కళ్యాణి. టిప్పు సుల్తాను కోట, అతని మృత కళేబరం కనపడిన చోటు, గోరీలు అన్నీ చూసుకుంటూ వెళ్ళి తర్వాత శ్రీరంగపట్నంలోని రంగనాథస్వామి దేవాలయాన్ని కూడా చూశారు. శేషతల్ప సాయి అయిన శ్రీరంగనాథుని విగ్రహం మనిషి కంటే పెద్ద సైజులో ఉండి నేత్రానందకరంగా ఉంది. మధ్యాహ్నం భోజనాలు ముగించిన తర్వాత జూ చూసి ఆ తర్వాత టిప్పు సుల్తాన్కు చెందిన వస్తువులు, ఫోటోలు ఉన్న జగన్మోహన్ మహల్ అనే భవనాన్ని చూశారు. టిప్పు సుల్తాన్ పెండ్లికి హైదరాబాద్ నవాబు పంపిన కానుకలు, చైనా, జపాన్ దేశాల నుండి పంపబడిన కానుకలు, టిప్పు సుల్తాన్ పడుకున్న మంచం, అతని వంశీకులు వాడిన కత్తులు, తదితర ఆయుధాలు, బ్రిటిష్ వారితో టిప్పు సుల్తాన్ తన దర్బార్లో కూర్చుని సంప్రదింపులు జరుపుతున్నప్పుడు తీసిన ఫోటోలు మొదలైనవి చాలా ఉన్నాయి. ఆ భవనంలోనే ఒక గదిలో ప్రత్యేకించి హిందూ దేవతలకు రూపాలనిచ్చిన ప్రత్యేక చిత్రకారుడు రవివర్మ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. రవివర్మ చిత్రాలు మొదటిసారిగా చూడగానే కళ్ళను ఆకర్షిస్తాయి. కానీ ఓ 10-15 చిత్రాలు చూశాక విసుగనిపిస్తుంది. అతని చిత్రాలలో వైవిధ్యం లేదు, కళ ఉన్నా సహజత్వం ఉండదు అతని చిత్రాలలో అంది కళ్యాణి. ఆ భవనంలోని మరో విశేషం బియ్యపు గింజలో చెక్కబడిన దేవుళ్ల విగ్రహాలు, రాజదర్బారు మొదలైన ప్రతిమలు. వాటిని అద్దంలో నుండి చూస్తే పెద్దగా కనిపిస్తాయి. మన సాలార్జంగ్ మ్యూజియంలో కూడా వడ్లగింజలో చెక్కబడిన కళాఖండాలున్నాయి తెలుసా అని అడిగాడు కాంతారావు. నాకు చూసిన గుర్తులేదే అంది కళ్యాణి. ఈసారి ఎప్పుడైనా చూద్దాంలే మ్యూజియంని తీరిగ్గా అన్నాడు. ఎప్పుడో కాదు, ఈ సెలవుల్లోనే చూద్దాం.
మ్యూజియంని కొత్త బిల్డింగ్లోకి మార్చిన తర్వాత నేను చూడనే లేదు. అక్కడ అరేంజ్మెంట్ చాలా బాగుందిట అంది కళ్యాణి. చిత్తం వినయంగా అంగీకరించాడు కాంతారావు. అతి వినయం ధూర్త లక్షణం తెలుసా అంటూ అతని చెవి మెలిపెట్టింది కళ్యాణి. మైసూర్లో చూడదగ్గ మరొక భవనం లలితామహల్. కృష్ణరాజు వడయార్ అనే రాజు చిన్న వయసులోనే చనిపోయిన తన చెల్లెలు లలిత స్మారక చిహ్నంగా కట్టించిన భవనమట. కొన్ని లక్షల ఖరీదు చేసే ఆ భవనం ఏ అలంకారాలు విగ్రహాలు లేకుండా బోసిగా ఉంది. కనీసం ఎవరి స్మారక చిహ్నంగా ఆ మహల్ కట్టబడిందో ఆ వ్యక్తి ఫోటో కానీ విగ్రహం కానీ కూడా లేదు. కృష్ణరాజ వడయారు చిత్రం మాత్రం భవనంలోకి ప్రవేశించగానే కనిపిస్తుంది. పెద్ద పెద్ద రాజులు భార్య కోసం తల్లి కోసం స్మారక చిహ్నాలు కట్టించడం సాధారణంగా జరిగే విషయాలే. కానీ చెల్లెలి కోసం స్మారక చిహ్నం కట్టించిన మొదటి రాజు ఈయనే అన్నాడు గైడు. అది విని కళ్యాణి, అయితే ఆ రాజుకు చెల్లెలి మీద గల ప్రేమ నిజంగానే చాలా గొప్పది. ఎందుకంటే బంగారు గాజులు, చోటీ బెహన్, నా చెల్లెలు, చిట్టి చెల్లెలు, చెల్లెలి కోసం, భాయి బెహన్ మొదలైన సినిమాలేవి చూడకమునుపే సిన్సియర్గా చెల్లెల్ని ప్రేమించి ఆయన ఈ స్మారక చిహ్నాన్ని కట్టించాడు అంది కళ్యాణి. మొత్తానికి ఏదో ఒకటి విమర్శించకుండా ఉండవు కదా నువ్వు అన్నాడు భార్యతో కాంతారావు. చివరికి సాయంత్రం 6 గంటలకు బృందావన్ గార్డెన్స్ దగ్గర బస్సు ఆపి 8 వరకు మీ ఇష్టం వచ్చినట్లు తిరిగి రండి అన్నాడు గైడు. బృందావన్ అన్న పేరు వింటూనే యువతీ యువకుల హృదయాలు పరవశం చెందుతాయి. యవ్వనం, ఆనందం, శృంగారం ఈ మూడే మనిషి జీవితంలోని సత్యాలు అనిపించక మానదు ఆ బృందావన్ గార్డెన్స్ను చూస్తుంటే. చిరుగారికి రెప్రెపలాడే సుకుమారమైన పూలు, నిగనిగలాడే పచ్చని ఆకులు యవ్వనానికి ప్రతిరూపాల్లా ఉన్నాయి. ఎత్తుగా, అందంగా, నిటారుగా ఎగజిమ్ముతున్న ఫౌంటైన్లలోని నీటి తుంపరలు ప్రణయోద్వేగంతో ఎగసిపడే ప్రేమికుల హృదయాలను జ్ఞప్తికి తెస్తాయి. ఆ నీటి తుంపరల మీద ఏటవాలుగా వాలిన అస్తమయ భాస్కరుని కిరణాలు 7 భాగాలుగా చీలి ఇంద్రధనుసును సృష్టిస్తూ యువ ప్రేమికుల కళ్ళలోని కోరికలను మరింత ప్రజ్వరిల్లజేస్తున్నాయి. ఉద్వేగాన్ని, వేగాన్ని సూచించే ఈ వాతావరణంలోనే ఒకవైపున నిశ్చలంగా ఉన్న కావేరీ నది పిరిడి మోహపాశాల మధ్య పడి నలిగి అలసిపోయి వాలిపోయిన ముగ్ధలా మనోహరంగా ఉంది. బుధ, శుక్రవారాలలో బృందావన్ గార్డెన్కు స్పెషల్ ఇల్యూమినేషన్ ఉంది. అదృష్టం కొద్దీ ఆ రోజు బుధవారం అవ్వటం టూరిస్టులకందరికీ ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఎప్పుడు 6:30 అవుతుందా, ఎప్పుడు లైట్లు వెలుగుతాయా అన్న ఆత్రంగా ఎదురు చూస్తూ ఉన్నారందరూ. వాళ్ళు అలా అనుకుంటూ ఉండగానే లైట్లు వెలిగాయి. ఎరుపు, పసుపు, నీలం మొదలైన అనేక రకాల బల్బులు ఒక్కసారిగా వెలిగి బృందావనంలోని సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేశాయి. కొన్ని ఫౌంటైన్ల నీళ్లు ఎరుపు రంగులో, కొన్ని నీలం రంగులో, కొన్ని ఆకుపచ్చని కాంతిలో అలా రకరకాలుగా మారిపోయాయి. చీకటి ప్రవేశిస్తున్న కొద్దీ బృందావన్ మరింత అందాన్ని, శృంగారాన్ని వలకబోస్తూ యాత్రికులందరి మనశ్శరీరాలను ఇట్టే వశపరుచుకుంది. కళ్యాణి, కాంతారావు ఏదో కలలోలా నడుస్తూ మెల్లగా నడుస్తున్నారు. పిల్లలు కూడా ఎన్నడూ చూడని ఆ దివ్య సౌందర్యానికి ముగ్ధులై చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు. ఓ పక్క అన్ని లైట్లు వెలుగుతున్నా అవన్నీ రంగు బల్బులు అవటం వల్ల గార్డెన్స్లో కాంతి ఎక్కువగా లేదు. 10 గజాల దూరం అవతల ఉన్న వ్యక్తుల ముఖాలు కూడా స్పష్టంగా కనపడనంత డిమ్ముగా ఉంది కాంతి. ఆ గార్డెన్స్లో ఎక్కడ చూసినా వయసులో ఉన్న జంటలే ఎక్కువ మంది కనిపించారు. విదేశీయులు, దేశీయులు, ప్రేమికులు, దంపతులు ఎందరెందరో ఒకరినొకరు అంటిపెట్టుకుని, ఇంకా కొంతమంది అయితే చేతులతో ఒకరి నడుమునొకరు బంధించేసి చుట్టూ ఉన్న మిగతా ప్రయాణికుల ధ్యాసే లేనట్లు, తామసలు ఈ ప్రపంచానికి చెందిన వ్యక్తులే కానట్లు మత్తుగా నడుస్తూ తమ కాళ్ళు ఎటు తీసుకుపోతే అటు పోతున్నారు. కానీ ఆ సమయంలో ఆ ప్రదేశంలో అలాంటి ప్రవర్తన ఎవరికీ విడ్డూరంగా కనపడటం లేదు. పైగా ఎంతో సహజంగా ఉన్నట్లు కూడా ఉంది. ఆ బృందావన్ వారి కోసమే సృష్టింపబడినట్లు ప్రతి జంట సమయంలో భావించసాగారు. ఆ గార్డెన్లో అన్ని వందల బల్బులు వెలుగుతున్న ఆ జంటల కళ్ళలో వెలుగుతున్న శృంగార రేఖల కాంతి ముందు ఆ బల్బుల కాంతి, వాటిపై ఉన్న చంద్రుని కాంతి కూడా వెలవెలబోతుంది. కాంతారావు, కళ్యాణి వెళ్ళి ఒక గుబురు దగ్గర గార్డెన్స్లో ఒక మూల చితికిలపడ్డారు. ఆ అలికిడికి గాఢాలింగనంలో ఉన్న హనీమూన్ జంట అదిరిపడి ఒక్కసారిగా విడిపోయారు. అది చూసి కళ్యాణి, కాంతారావు ఒకరి ముఖంలోకొకరు చూసుకున్నారు. అప్పటి వరకు వాళ్ళిద్దరూ ఒక్క మాటైనా మాట్లాడుకోలేదు. ఏదో విపరీతమైన భావోద్రేకంతో వారిరువురి కంఠాలు పూడుకుపోయాయి. కళ్యాణి, కాంతారావు పిల్లలను పక్కనే నేల మీద కూర్చోపెట్టేసరికి వాళ్ల రంగురంగుల ఫౌంటైన్ల వంక కళ్ళప్పగించి చూస్తూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. చివరకు కాంతారావు, పాపం వాళ్ళను మనం డిస్టర్బ్ చేసినట్లున్నాం అన్నాడు నవ్వుతూ. కళ్యాణికి ఆ మాటలకెందుకో సిగ్గనిపించింది.
మరొకప్పుడైతే అలాంటప్పుడు కళ్యాణి కూడా నవ్వుతూ ఏదో జోక్ వేసేదే కానీ అప్పుడు మాత్రం కళ్యాణి మనసు చాలా చిత్రంగా ఉంది. శోభనం గదిలో కడుగుపెట్టిన కొత్త పెళ్లి కూతురులా భర్త మాటలకు సిగ్గుల మల్లెమొగ్గై తలంచుకుంది. ఆ బెంగెమలో కళ్యాణిని చూస్తూనే పిచ్చెక్కినట్లయింది కాంతారావుకు. కళ్యాణి ఒళ్ళో తలపెట్టి నేలమీద కాళ్ళు చాపి పడుకున్నాడు కాంతారావు. ఆమె ముఖాన్ని తన 2 చేతులతోనూ పట్టుకుని వంగి ఉన్న ఆమె ముఖాన్ని ముద్దు పెట్టుకున్నాడు. ఆ చప్పుడు కులిక్కిపడి చూశారు పిల్లలిద్దరూ. తన స్థానంలో తండ్రి కూర్చోవటం ఏమాత్రం సహించలేకపోయింది పాప. నాన్న అలా అమ్మ మీదకు ఎందుకు ఎగబాకుతున్నాడో ఎంతకీ అర్థం కాలేదు బాబిగాడికి. అయినా ఏదో మహా విపత్తు మాత్రం సంభవించబోతుందని అతీంద్రియ శక్తి వల్ల గ్రహించాడు వాడు. దాంతో పిల్లలిద్దరూ తండ్రి మీదే కలియబడ్డారు అక్కడి నుండి లెమ్మని. పాప తండ్రి జుట్టు పీకింది. బాబిగాడు తన చిన్ని చేతులతో పిడికిలి బిగించి తండ్రి వీపు మీద గుద్దాడు. నాన్న లే లే అంటూ. కానీ వాళ్ళ గోడుని వినే స్థితిలో లేడు కాంతారావు. ఎన్ని అవాంతరాలు వచ్చినా నెరవని పర్వతారోహకునిలా శిఖరాలను అధిరోహించి లోయలను స్పృశించి చివరకు తన గమ్యస్థానాన్ని చేరుకుని విజయగర్వంతో ఊపిరి బిగపట్టాడు. ఆ క్షణంలో పూబాలలు కిలకిలా నవ్వాయి. ఫౌంటైన్లు ఎగసిపడ్డాయి. ఇంద్రధనస్సులు మెరిశాయి. నక్షత్రాలు జలజలమని రాలాయి. సమస్త బృందావనము మధురోన్మాదంతో ఊగిసలాడింది. 4 పెదవుల మధ్య అమృతం కురిసింది. అయితే ఆ అమృతం కూడా అప్పుడప్పుడు కారంగా ఉంటుంది కనుక కళ్యాణి పెదవి చురుక్కుమంది. అబ్బా అంటూ భర్త ముఖాన్ని అవతలకి నెట్టేసింది కళ్యాణి. ఇదే అదునుగా పాప వచ్చి తండ్రికి తల్లికి మధ్య ఏర్పడిన జాగాలో తన స్థావరం ఏర్పరచుకుని కూర్చుంది. బాబిగాడు తండ్రిని కొట్టి కొట్టి అలసిపోయి తండ్రి అమ్మను వదిలి యువతలికి రాగానే రుప్పుతూ నిలబడ్డాడు. వాడి ముఖాన్ని చూస్తూనే కాంతారావుకి నవ్వొచ్చింది. వాణ్ణి దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకురా నన్ను అట్లా కొట్టావు అని అడిగాడు లాలనగా. మళ్ళీ నువ్వు అమ్మని ఎందుకు కొట్టావు అని అడిగాడు బాబిగాడు. నేను అమ్మని కొట్టలేదురా నాన్న. ఇప్పుడు నిన్ను ముద్దు పెట్టుకోలేదు, అలాగే అమ్మని కూడా ముద్దు పెట్టుకున్నాను. చా అంటూ నవ్వాడు బాబిగాడు సిగ్గుగా. చూసారా, వాడికున్న బుద్ధి మీకు లేకపోయింది. పిల్లల ముందు అలాంటి మాటలు చేష్టలు చేయకండి. వాళ్ళు ఎంత పసివాళ్ళైనా కాస్తో కూస్తో వాళ్లకు కూడా అర్థం అవుతుంది అంది కళ్యాణి. ఇంతలో ఏదో కలకలం వినిపించి అటు దిక్కుగా చూశారు వాళ్ళు. దగ్గరగా పోతున్న ఒక అతన్ని పిలిచి, ఏమిటి విశేషం, ఎందుకటుగా పోతున్నారు జనం అని అడిగాడు కాంతారావు. ఏదో హిందీ సినిమా షూటింగ్ జరుగుతుందట, యాక్టర్స్ను చూడటానికి వెళ్తున్నాం అంటూ అతను పరుగు పెడుతూ వెళ్ళాడు. హిందీ సినిమా తారలనగానే వాళ్లకు కూడా చూడాలని కుతూహలం కలిగి వెళ్లారు. ప్రఖ్యాత సినీ తారలెవరో వచ్చారట కానీ షూటింగ్ జరిగే ప్రదేశంలో మాత్రం లేరు. వాళ్ళు అక్కడే ఉన్న దాస్ ప్రకాష్ హోటల్లో మకాం వేశారట. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్లో ఒక కొత్త నటి డాన్స్ చేస్తూ పాట పాడుతుంది. నారింజ రంగులో ఉన్న పరికిణీ కట్టుకుని దానిమీద నీలం రంగు గౌను తొడుక్కుని దానిపైన ఎర్రటి పల్లెవాటు వేసుకుని చేతులకు గాజులు కాళ్లకు గజ్జెలు పెట్టుకుని ఆమె డాన్స్ చేస్తూ ఉంటే ఆవిడ నటించే చిత్రమో సాంఘికమో పౌరాణికమో ఏదో తేల్చుకోలేకపోయారు ఆమె దుస్తులను బట్టి. నిండు మేకప్లో ఉన్న ఆ సినిమా తార అందంగా లేకపోగా ఆవిడ అలంకరణ వెగటుగా, ఆమె నటన అతి సామాన్యంగా ఉంది. సినిమాల పిచ్చి బాగా ఉండి అవన్నీ నిజంగా జరిగాయన్నంత కుతూహలంతో చూసే మనుషులను తీసుకొచ్చి ఒక్కసారి సినిమా షూటింగ్ చూపించినట్లయితే జన్మలో వాళ్ళు సినిమా చూడరు. సినీ తారల ఫోటోలు పడక గదిలో పెట్టుకుని పూజించరు అంది కళ్యాణి. అప్పటికి 7:30 అయింది. కొంచెం చలిగా ఉండటం వల్ల వేడివేడి టీ తాగుతామని 2 వెజిటబుల్ కట్లెట్లకు 2 టీకి ఆర్డర్ ఇస్తే వాటన్నిటినీ తెచ్చి దాంతోపాటు 30 రూపాయల బిల్లు కూడా సర్వర్ చేతికి ఇచ్చేసరికి కాంతారావు కళ్లకు చీకట్లు కమ్మాయి. మళ్ళీ బస్సులోకి వెళ్ళి కూర్చునే వరకు అతను ఆ షాక్ నుండి తేరుకోలేదు. మన హైదరాబాద్లో క్వాలిటీ ఎన్ని ఫస్ట్ క్లాస్ హోటళ్ళు లేవు, అయినా ఇంత దారుణంగా ఎవ్వరూ ఛార్జ్ చేయరే అన్నాడు రుమాలుతో ముఖం తుడుచుకుంటూ. ఇది పిక్నిక్ స్పాట్, అందున బృందావనం. సినిమా తారలు కూడా ఇక్కడ బస చేస్తారంటే అదెంత గొప్ప హోటలో ఊహించండి. అందుకే ఒక 10 రూపాయలు టిప్ ఎక్కువగా తీసుకుని ఉంటాడు, బాధపడకండి అంటూ అతను ఓదార్చింది కళ్యాణి. ఆ రాత్రి పడుకోబోయే ముందు కళ్యాణిని దగ్గరికి తీసుకోగానే అంతకు మునిపే తాము చూసొచ్చిన రంగురంగుల బృందావన సౌందర్యం గుర్తుకొచ్చింది కాంతారావుకి. పిల్లలు పక్కనుండబట్టి ఊరుకున్నాడు కానీ లేకపోతే కళ్యాణిని ఆ సమయంలో ఊరికే అలా కూర్చొనిచ్చేవాడా తను. ఇప్పుడు కళ్యాణి తన దగ్గర ఉన్న బృందావనం లేదు. ఎలా?
అయినా ఊహాశక్తితోనే బృందావన్ని ఆ హోటల్ గది 4 గోడల మధ్య ఊహించుకుని అందులో కళ్యాణి పచ్చని గరిక మీద పడుకుని ఉన్నట్లుగా భావించి తృప్తి పొందాడు కాంతారావు. మర్నాడు ఉదయం లేచి టిఫిన్ తీసుకుని బస్సులో ఊటీకి ప్రయాణమయ్యారు కాంతారావు వాళ్ళు. దక్షిణ భారతదేశంలోని అందాల సీమను చూడాలని ఎన్నో సంవత్సరాలుగా కలలు కంటోంది కళ్యాణి. ముఖ్యంగా తన పెళ్ళైన రోజు నుండి హనీమూన్ యాత్రలో ఒక భాగంగా ఊటీని చూడాలని ఎంతగానో ఉవ్విళ్ళూరింది. అలాంటి అందమైన ప్రదేశాన్ని కొన్ని గంటల్లో చూడబోతున్నానన్న ఆలోచన ఆమెకు ఎంతో థ్రిల్ని కలిగించింది. మైసూర్ స్టేట్ నుండి తమిళనాడు స్టేట్లోని ఊటీకి వెళ్ళబోయే ఆ బస్సు మధ్యలో సరిహద్దు ప్రాంతంలోని చెక్పోస్టుల దగ్గర ఆగటం, అక్కడి అధికారుల అనుమతి తీసుకుని బస్సు కదలగానే మళ్ళీ 2 బొంగులు కిందికి వాలి సరిహద్దును చూపటం అంతా చిత్రంగా ఉంది చూడటానికి. మైసూరు నుండి ఊటీకి పోయే మార్గం చాలా వరకు నిర్మానుష్యమైన అడవి ప్రదేశంలోనే ఉంది. బాటకి ఇరువైపులా దట్టంగా పెరిగిన పచ్చని చెట్లు, వెదురు పొదలు, ఆ వెనుక కొండలు అవన్నీ తాము చూడబోయే ఊటీలోని అందాలను గూర్చి సూచనప్రాయంగా ముందే చూపుతున్నట్లు తోస్తోంది. అడవిలో అక్కడక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ల బంగళాలు, చెదురుమదురుగా ఉన్న చిన్న చిన్న గ్రామాలలోని నిరాడంబర ప్రజలు కనపడినప్పుడు తప్ప మిగతా ప్రయాణమంతా పచ్చని ప్రకృతి మధ్యగా సాగిపోతూ ఉంటే ఏదో నూతన ప్రపంచంలో ఉన్నట్లుగానే అనిపిస్తోంది. వాళ్ళెక్కిన బస్సులోనే రాజస్థాన్ యూనివర్సిటీకి చెందిన 15 మంది విద్యార్థులు, వాళ్లను బొటానికల్ ఎక్స్కర్షన్కు తీసుకొస్తున్న ఓ బొటనీ ప్రొఫెసర్ కూడా ఉన్నారు. ఆ ప్రొఫెసర్ని చూడగానే కాంతారావుకి ప్రాణం లేచొచ్చినట్లయింది. ఎన్నాళ్ల తర్వాతనో ఒక బాల్యమిత్రుణ్ణి కలుసుకున్నట్లు సంబరపడిపోయాడు. తనని తాను పరిచయం చేసుకుని వెళ్ళి ప్రొఫెసర్ పక్కనే కూర్చున్నాడు. అంతవరకు దిగులుగా ఒంటరిగా ఫీల్ అవుతూ కూర్చున్న ఆ 50 ఏళ్ల ప్రొఫెసర్ తన డిపార్ట్మెంట్కు చెందినవాడే అయిన ఒక యువకుణ్ణి చూడగానే ముఖం చాటంత చేసుకున్నాడు. అతను భార్యతోనూ పిల్లలతోనూ కలిసి ప్రయాణం చేస్తున్నాడని తెలిసిన తర్వాత కొంచెం చిన్నబుచ్చుకున్నాడు. ఈ కోతిమూకను వెంటబెట్టుకుని రావటం వల్ల భార్యని పిల్లల్ని తీసుకురావడానికి ఆయనకి వీలు పడలేదు. తన కూతురు సునీత, కొడుకు అనిల్ తన వెంటొస్తామని మారాన్ చేశారు. కానీ తమ కుటుంబాన్ని కనుక తీసుకువస్తే వాళ్ల ముందు పొరపాటున ఈ అల్లరి విద్యార్థులు తనని ఎప్పుడైనా ఆటలు పట్టించారంటే ఇక తన పరువు కాస్తా పోతుంది. ఆ భయంతోనే ఫ్యామిలీని తన వెంటకి తీసుకురాలేదు ప్రొఫెసర్. కానీ ఆ సంగతిని కాంతారావుతో మాత్రం చెప్పలేదు. కాంతారావు విద్యార్థులందరినీ ఓసారి పరికించి, మీ శిష్యులు చాలా బుద్ధిమంతుల్లా ఉన్నారే, ఏమీ చప్పుడు చేయకుండా కూర్చున్నారు అన్నాడు. మరే అని పళ్ళు బయటపెట్టి నవ్వాడు ప్రొఫెసర్. మనసులో మాత్రం వీళ్ళ బుద్ధిమంతులా, ఇంకా నయం అని అనుకున్నాడు. మేం చదువుకునే రోజుల్లో మా ప్రొఫెసర్ ఒకసారి కాశ్మీర్ ఎక్స్కర్షన్కు తీసుకుపోయాడు. అప్పుడు మేమంతా ఆయనను ఎంతగా ఆటలు పట్టించామని. పాపం ఇప్పుడు ఆయన్ని తలుచుకుంటే జాలేస్తుంది. ఇప్పుడు మనం కూడా ఆ స్థితిలో ఉన్నాం కనుక ఆయన అప్పుడు ఎంత అవస్థపడ్డాడో అర్థమవుతుంది. అప్పుడు మాత్రం అలాంటి ఆలోచనలే వచ్చేవి కావు అన్నాడు కాంతారావు బిగ్గరగా నవ్వుతూ. కానీ ప్రొఫెసర్ గారు మాత్రం మనస్ఫూర్తిగా నవ్వలేకపోయారు. వీళ్ల సంగతి అప్పుడే ఏమైంది, ముందు ముందు వీళ్ళు ఎంత బుద్ధిమంతులో మీరే చూదురుగాని అని మనసులోనే కసిగా అనుకున్నాడు. ఆ రోజులు నిజంగా బంగారు రోజులండి. ఏ బాధ్యతలు చింతలు లేని నిర్మలమైన ఆ విద్యార్థి జీవితం తలుచుకుంటే మళ్ళీ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆ జీవితాన్ని అనుభవించాలనిపిస్తుంది నాకు అన్నాడు కాంతారావు. ప్రొఫెసర్ అతని వంక ఓ పిచ్చివాణ్ణి చూసినట్టు చూశాడు. ఏమిటి, మీరు విద్యార్థి అవ్వాలని కోరుకుంటున్నారా? ఈ రోజుల్లో విద్యార్థి అనే పదానికి అర్థమేమిటో తెలుసా? సీమ టపాకాయ లేదా పచ్చి గూండా అన్న మాటలను పైకి అనలేక మనసులోనే దాచేసుకున్నాడు. అయినా 20 ఏళ్ల ఉపాధ్యాయ వృత్తిలోనూ ఆయన ఎదుర్కొన్న సంఘటనలు, విద్యార్థులు ఆయనకు విద్యార్థి లోకం ఎడల ఒక సినికల్ యాటిట్యూడ్ని ఏర్పరచుకునేటట్లు చేశాయి. ఒక దీర్ఘ విశ్వాసం విడిచి ప్రొఫెసర్ అన్నాడు, మీ తరం వారికి విద్యార్థి జీవితం బంగారు జీవితమే. ఇప్పటి విద్యార్థులకైతే మరీ జీవితం వడ్డించిన విస్తరిలా ఉంది. వీళ్ళకి చదువుకోవటానికి ఎన్నో అవకాశాలు ఏర్పరుస్తున్నారు ప్రభుత్వం వారు. ఫీజు లేకుండా, పుస్తకాలు కొనుక్కోకుండా, అద్దెకు తెచ్చుకున్న పుస్తకాలనైనా ఒక్కసారైనా చదవకుండా, కనీసం క్లాసులకు అటెండ్ అయి పాఠాలన్నా వినకుండా ఈ రోజుల్లో విద్యార్థులు పరీక్షల్లో సునాయాసంగా పాస్ అవుతున్నారు. వీళ్ళని చూస్తుంటే నాకు నిజంగానే అసూయగా ఉంటుందండి. మా రోజుల్లో టీచర్లంటే ఎంత భయపడేవాళ్ళం. ఈ రోజుల్లో టీచర్లే విద్యార్థులను చూసి భయపడాల్సి వస్తోంది. ఏం చేస్తాం, కర్మ అన్నాడు విరక్తిగా ప్రొఫెసర్. కాంతారావుకి ఆయన్ని చూస్తే జాలి వేసింది. ఆయన విద్యార్థులతో ఎంత అవస్థ పడుతున్నాడో ఆయన ముఖమే చెప్తోంది.
చివరికి ఆయన్ని ఓదార్చే ఉద్దేశంతో, మీరు మరీ విద్యార్థులని అంతగా తీసి పారేయకండి. కాలేజీలలో ఉండగా కాస్త ఆకతాయిగా ఉంటారు, కానీ యూనివర్సిటీలోకి వచ్చిన తర్వాత ప్రొఫెసర్లంటే భయం భక్తి చూపిస్తారండి. పైగా ఆయనకు కూరగాయలు కొనుక్కురావటం, క్యూలో నిలబడాయనకు రేషన్ తెచ్చిపెట్టడం, పిల్లలకు సాయంత్రం పూట షికారుకు తీసుకుపోవటం మొదలైన పనులన్నీ ఎంతో శ్రద్ధగా చేస్తారండి. లేకపోతే మార్కులు రావని వాళ్ళకి బాగా తెలుసు అని కొంచెం అతని మీదకి వంగి, మనలో మనమాట, నాకు ఎంఏలో ఫస్ట్ క్లాస్ ఎలా వచ్చిందనుకున్నారు? నేను ఎంఏ చదువుతున్న 2 సంవత్సరాలు మా ప్రొఫెసర్ గారికి పని మనిషి లేకుండా గడిచిపోయింది. చెప్పుకుంటే సిగ్గుచేటు. ఒకసారి మా ప్రొఫెసర్ గారు సతీ సమేతంగా సినిమాకి వెళ్ళి తమ 2 ఏళ్ల పాపకు నన్ను కాపలాగా ఉంచితే ఆ పిల్ల దొడ్డికి కూడా కడగాల్సి వచ్చిందండి. అందుకే వట్టి ఫస్ట్ క్లాసే కాక యూనివర్సిటీకి కూడా ఫస్ట్ వచ్చాను నేను అన్నాడు. ఆ మాటలు వింటూనే ప్రొఫెసర్ మతిపోయినంత పనైంది. ఈయనకి కానీ నిజంగా పిచ్చి లేదు కదా? లేకపోతే నిజంగా జరిగిన దాని గురించి ఇంత నిస్సంకోచంగా చెప్పుకుంటారా ఎవరైనా? లేక పరోక్షంగా తనని వెక్కిరించడం లేదు కదా ఈయన? తన విద్యార్థులకు ఫస్ట్ క్లాసులు ఎలా ఇస్తాడో తన స్టూడెంట్ల దగ్గర కూపీ తీసి తెలుసుకుని దాన్ని బెదరగొట్టడానికి ప్రయత్నించడం లేదు కదా? అలా పరిపరి విధాలా ఆలోచించుకుంటూ కూర్చున్నాడు ప్రొఫెసర్ గారు. ఆ ప్రొఫెసర్ గారిని చూస్తే పొట్ట చెక్కల ఎంత నవ్వు వచ్చింది కాంతారావుకి. ఆయన ముఖంలో తను ఆశించిన మార్పు కలిగినందుకు సంతోషించినా పైకి మాత్రం గంభీరంగా ముఖం పెట్టి కూర్చున్నాడు. నిజానికి కాంతారావు చెప్పిన దాంట్లో సత్యం కొంతవరకు మాత్రమే ఉంది. ప్రొఫెసర్ గారి పని మనిషిలా 2 సంవత్సరాలు వ్యవహరించడం వల్ల తన బ్యాచ్లో ఒక విద్యార్థికి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన మాట నిజమే, కానీ ఆ విద్యార్థి మాత్రం తాను కాదు. తను అలాంటి పనులేవి చేయకపోవటం వల్ల ఎంత కష్టపడి చదివినా తనకు వచ్చింది 2nd క్లాసే. తర్వాత కాంతారావు, మీ యూనివర్సిటీలో కాపీలు గట్ట కొడతారా అండి విద్యార్థులు అని అడిగాడు. అబ్బే కాపీలా? అవి కొట్టారంటే వాళ్ళ పీకలు పిసికేయటమే. మేమంతా చాలా స్ట్రిక్ట్గా ఉంటాం పరీక్షల టైంలో అన్నాడు గంభీరంగా ప్రొఫెసర్. అయితే ఒకసారి ఒక స్టూడెంట్ కాపీ కొడుతుంటే పట్టుకున్నందుకు గాను తాను తిన్న దెబ్బల తాలూకు మచ్చలింకా వీపు మీద అలాగే ఉన్నాయన్న సంగతిని అతను తన మనసులోనే రహస్యంగా ఉంచేసుకున్నాడు. బస్సు కొండ మీద ప్రయాణం చేస్తుంది. ఎత్తుకుపోయిన కొలది హఠాత్తుగా వాతావరణం చల్లబడిపోవటం ప్రయాణికులందరికీ ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించింది. 2 వైపులా ఎదురుగా ఎగుడు దిగుడుగా ఉన్న పర్వతాలు, వాటి మీద సరుకు చెట్లు, కాఫీ తోటలు విరివిరిగా కనిపిస్తున్నాయి. కాఫీ తోటల మడులు చూస్తుంటే చిన్నప్పుడు సాంఘిక శాస్త్రంలోని కాఫీ తేయాకు పండు ప్రదేశములేవి అన్న ప్రశ్న గుర్తొచ్చింది కళ్యాణికి. ఆ తోటలను ఒకరోజు స్వయంగా కళ్ళతో చూస్తానని తాను ఆ పసితనంలో ఎన్నడూ అనుకోలేదు. బస్సు ఎన్నో మెలికలు తిరిగి మెల్లగా ప్రయాణం చేస్తోంది కొండ మీద. ప్రకృతిలోని అందమంతా అక్కడ కుప్పగా పోసినట్లుంది. కొండల మీద ప్రతి అంగుళం పచ్చని చెట్లతో నిండిపోయింది. చివరికి బస్సు ఊటీ చేరుకున్న తర్వాత వుడ్లాండ్స్ హోటల్లో రూమ్ తీసుకున్నాడు కాంతారావు. తమ ప్రొఫెసర్తో కాంతారావు మాట్లాడటం చూసిన కుర్రాళ్ళు అతను దిగుతుంటే, సాయంత్రం లేక్ దగ్గరకు రండి సార్, సరదాగా బోటింగ్ చేద్దాం అన్నారు కొందరు. కాంతారావు నవ్వుతూ అలాగే అంటూ చెయ్యూపాడు. హోటల్లో భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం అయ్యేసరికి లేక్ దగ్గరికి వెళ్ళారు. లేక్ దగ్గర దృశ్యాలన్నిటినీ వివిధ కోణాల్లోనూ తీయటానికి కెమెరాలో ఒక పూర్తి ఫిలిం అయిపోయింది. కళ్యాణిని కాంతారావును బోట్లో కూర్చోమని ఒక ఫోటో పిల్లలతో కలిసి ఒక ఫోటో తీశారు. తర్వాత స్టూడెంట్స్ అంతా తాలో బోటు జట్లుగా ఎక్కారు. కొందరు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ పోతూ ఉంటే మరికొందరు చేతకాని వారు ఊరికే కూర్చుని బిగ్గరగా పాటలు పాడుతూ చేతులతో నీళ్లను ఒకరి మీద ఒకరు చిమ్ముకుంటూ కాలక్షేపం చేశారు. ఒకడు విజిలేస్తుంటే మరొకడు గుర్రంలా సకిలించాడు. ఒకడు బిగ్గరగా పాడుతుంటే మరొకడు నోటితోనే మద్దలు చప్పుడు చేయసాగాడు. ఈ కోలాహలం మధ్య అప్పుడప్పుడు శాండల్వుడ్ షోప్ అని, కాస్ట్రాయిల్ ఫేస్ అని కూడా ఎవరో గుర్తు తెలియని కంఠాలు అరుస్తుంటే ప్రొఫెసర్ ముఖం కోపంతో నిస్సహాయంతో కందగడ్డలా అవటం గమనించిన కాంతారావు, ప్రొఫెసర్ ముఖం అచ్చు శాండల్వుడ్ సోప్ రంగులో అదే ఆకారంలో ఉందని, ఆయన ఒంటరిగా కూర్చున్నప్పుడు అతని ముఖంలోని ఎక్స్ప్రెషన్స్ అచ్చు ఆముదం తాగిన ముఖంలాగానే ఉంటుందని గ్రహించాడు. ఎంతైనా అతను కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాడే కనుక వెంటనే ఆ 2 ప్రొఫెసర్ గారి నిక్నేమ్స్ అని గ్రహించి నవ్వుకున్నాడు కాంతారావు. పిల్లలకు మాత్రం ఆ బోటు షికారు మహా హుషారుగా ఉంది. తమకంటే పెద్ద వయసులో ఉండి తమకన్నా ఎక్కువగా అల్లరి చేస్తున్న ఆ విద్యార్థులను అడ్మిరేషన్తో చూస్తూ కూర్చున్నాను.
అమ్మా నాన్నల వెంట కలిసి చేసిన ఈ యాత్రలో ఈ సమయంలో పొందినంత ఆనందాన్ని వాళ్ళెప్పుడూ పొందలేదు. అందువల్ల వాళ్ళు కూడా ఉత్సాహంతో కేకలేస్తుంటే విద్యార్థులు వాళ్ళని తీసుకుని ఒక బోట్లో నుండి మరొక బోట్లోకి విసిరేస్తూ ఇంకా పిల్లలను నవ్వించారు. కాంతారావు, కళ్యాణి ఒక బోట్లో కూర్చున్నారు. పిల్లలు తల్లిదండ్రులను వదిలి విద్యార్థులతోనే ఒకరి నుండి మరొకరి దగ్గరకు మారుతున్నారు. ప్రొఫెసర్ గారు కూర్చున్న బోటులో మరొక స్టూడెంట్ కూర్చుని బోట్ని నడుపుతున్నాడు. ప్రొఫెసర్ బోటు, కాంతారావు బోటు పక్కపక్కనే ఉండటం వల్ల వాళ్ళిద్దరూ అవి ఇవి మాట్లాడుకోసాగారు. ఇంతలో హఠాత్తుగా ప్రొఫెసర్ కూర్చున్న బోటు తల్లకిందులైంది. అరే బాప్రే, మర్గయా అంటూ ప్రొఫెసర్ నీళ్లలో మునుగుతూ తేలుతూ అరుస్తున్నాడు. ఆ ప్రొఫెసర్కి ఈత రాదని తెలిసింది కాంతారావుకి. వెంటనే నీళ్లలోకి ఉరికి ఆయనని పట్టుకుని తమ బోట్లో పడుకోబెట్టాడు. అప్పటికే ఆయన నీళ్లు మింగటం, భయంతో స్పృహ తప్పి పడిపోవటం కూడా జరిగిపోయింది. అయితే కాంతారావుకి ఓ ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఏమంటే, విద్యార్థులెవరూ ఆ సంఘటనకు భయపడలేదు కదా. పొట్ట చెక్కలయ్యేలా విరగబడి నవ్వసాగారు. ఆ నవ్వుతున్న వాళ్లలో ప్రొఫెసర్ బోటును నడిపిన కుర్రాడు కూడా ఒకడు. అప్పుడు అర్థమైంది కాంతారావుకి, ప్రొఫెసర్కి ఈత రాదని తెలిసే ముందుగా ప్లాన్ వేసుకుని విద్యార్థులందరూ కలిసికట్టుగా ఈ పని చేశారని. అది చూడగానే కాంతారావుకి కొంచెం కోపం కూడా వచ్చింది. ఇదిగో అబ్బాయిలు, ఇటు చూడండి ఒకసారి. నేను నిన్న మొన్నటి దాకా మీలాగే విద్యార్థినే. మీలాగానే నేను కూడా ప్రొఫెసర్లను ఏడిపించిన వాణ్ణే. కానీ హాస్యం ఇంత క్రూరంగా ఉండటం చాలా భరించరాని విషయం. నేనుండబట్టి సరిపోయింది. ఆయన ఓ పక్క లబోదిబోమని అరుస్తుంటే వినకుండా అలాగే నవ్వుతూ చూస్తూ ఉంటే ఆ లోపల ఆయన ప్రాణాలు పోతే ఏమయ్యేది? ఈ వయసులో కొంత కొంటెతనం, అల్లరితనం ఉండటం మంచిదే, కానీ అది మితిమీరితే దారుణమైన ఫలితాలకు దారి తీగలదు అంటూ సన్నగా చీవాట్లు పెట్టాడు. ప్రొఫెసర్ని దగ్గరలోనే ఉన్న హోటల్కి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించాక ఆయనకు స్పృహొచ్చింది. ఆయన కళ్ళు తెరవగానే ఎదురుగా ఎరువు తెచ్చిపెట్టుకున్న వినయ విధేయులతో చేతులు కట్టుకుని నిల్చున్న శిష్యరత్నాలను చూస్తూనే సిగ్గుతో చితికిపోయి వెంటనే కళ్ళు మూసుకున్నాడు. కాంతారావు వాళ్ళందరినీ బయటికి వెళ్ళమని సంజ్ఞ చేసేసరికి ఒక్కొక్కరే మెల్లగా బయటికి పోయారు. వెంటనే పెద్ద పెట్టిన నవ్వులు వినిపించేసరికి ఆ శబ్దాలు వచ్చి ప్రొఫెసర్ గారి గుండెకు సెమ్మెటపోటులా తగిలాయి. అవమానంతో, సిగ్గుతో ఆయన హృదయం దకించుకుపోతుంటే పైకి మాత్రం చిరునవ్వు నవ్వుతూ, థ్యాంక్ యూ వెరీ మచ్ జెంటిల్మెన్, యూ హ్యావ్ సేవ్డ్ మీ, యూ హ్యావ్ సేవ్డ్ మై ఫ్యామిలీ అన్నాడు. కాంతారావు హృదయం ఆర్ద్రమైంది. నెవర్ మైండ్, మీరు కొంచెం విశ్రాంతి తీసుకోండి అని లేచి బయటకు వచ్చేశాడు. అయితే అప్పటికి ఆ తర్వాత కానీ ప్రొఫెసర్కి తను నీళ్లలో పడింది ప్రమాదవశాత్తు అనే తప్ప విద్యార్థులే కావాలని తనను అలా ఫోన్లు చేశారని తెలీదు. పాపం బ్రతకలేని బడిపంతులు అనుకున్నాడు కాంతారావు బయటకొస్తూ. బడిపంతులు ఉద్యోగం చేయాలంటే వట్టి బుర్రునంత మాత్రాన చాలదు, గుండె ధైర్యం కూడా బాగా ఉండాలి, లేకపోతే కష్టం అనుకున్నాడు కాంతారావు. ఆ రాత్రి హోటల్కి వెళ్ళాక నీళ్లలో తడవటం వల్ల కాంతారావుకి కొంచెం జలుబు చేసింది. తల దిమ్ముగా ఉంటే కణతలకు అమృతాంజను, గొంతు దగ్గర, ఛాతీ దగ్గర విక్సు రాసుకుని పిల్లలతో పాటు తాను కూడా పడుకుని వెంటనే నిద్రపోయాడు. కళ్యాణికైతే నిద్ర పట్టలేదు. ఎంత అలసిపోయినా అలవాటు ప్రకారం రాత్రి 10 గంటలవుతే కానీ ఆమెకు నిద్ర పట్టదు. పోనీ ఏమైనా పుస్తకం చదువుకుందామా అంటే లైట్ వేసినట్లయితే భర్తకి, పిల్లలకి నిద్రాభంగం అవుతుందన్న భయంతో ఆ ఉద్దేశాన్ని విరమించుకుంది. కాలక్షేపం ఎలాగో తెలియక లేచి తలుపులు తీసి బయటకొచ్చింది. ఎత్తుగా ఉన్న హోటల్ రూము ముందు నిలబడి చూస్తే ఎదురుగా వెన్నెల వెలుగులో మధురంగా వెలిగిపోతున్న ఆ ప్రకృతి సౌందర్యం ఆమెను పరవశింపచేసింది. వెంటనే శాలువా కప్పుకుని తలుపులు దగ్గరగా వేసి బయటకొచ్చింది కళ్యాణి. హోటల్ దాటి కొన్ని గజాలు దిగిరాగానే మైన్ రోడ్డు. ఆ రోడ్డుకి ఆవలి వైపున విరగబూసిన ప్రకృతి సౌందర్యం. అనాలోచితంగానే ఆ సౌందర్య సీమ వైపుకు ఆమెను లాక్కుపోయాయి ఆమె కాళ్ళు. ఎక్కడ చూసినా కుదురుగా కత్తిరించబడిన చెట్లు, రంగురంగుల పూలు, పచ్చని గరిక, దూరంగా విచ్చలవిడిగా పెరిగిన సరుకు చెట్లు, అన్నిటికీ పైన నిండు పున్నమి జాబిలి. ఆ ప్రదేశాన్ని చూస్తుంటే ప్రకృతి కాంత తన సౌందర్యానికి తానే మిడిసిపడుతూ విరగబడి నవ్వుతోందా అనిపిస్తుంది. కళ్యాణికి వెళ్ళి పచ్చగడ్డి మీద చతికిలబడింది. ఆమెకెదురుగా ఉన్న ఒక చిన్న జలాశయం. ఆ జలాశయానికి మధ్యగా బిందె చక్కన పెట్టుకుని యవ్వనాన్ని, శరీరపు హొయలను వలకబోస్తూ వయ్యారంగా నిలబడిన ఒక రాతి ప్రతిమ ఉంది. ఆ ప్రశాంత వాతావరణంలో ఒక అరగంట సేపు నిశ్శబ్దంగా అలాగే కూర్చుండిపోయింది కళ్యాణి.
తనకి బుద్ధి తెలిసినప్పటి నుండి ఇంత ఒంటరిగా ఇలా రాత్రిపూట ప్రశాంతమైన వాతావరణంలో ఎప్పుడూ కూర్చోలేదు. ఆధునిక జీవితంలో ప్రశాంతత లేదు, అందులో వేగం ఉంది, ఉద్రేకం ఉంది. అందున వివాహమైన తర్వాత తన జీవితంలోని వేగం మరింత రెట్టింపైంది. రోజు సూర్యుడు ఉదయించగానే ఒకదాని వెంట మరొక పని యాంత్రికంగా చేసుకుపోవటం, నిద్రపోవటం, మళ్ళీ తెల్లవారగానే మామూలు దినచర్యను ప్రారంభించటం. స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ హోదాలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, నాగరిక జీవనంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒకే రకమైన రొటీన్, వేగం ఉంటాయి. ఎప్పుడైనా విశ్రాంతి కోసం దూర ప్రదేశాలకు వచ్చినా, రైలు ప్రయాణాల్లో, హోటల్ గదుల్లో ఉద్వేగభరితమైన అనుభవాలు మనిషిని మానసికంగా, శారీరకంగా మరింత అలసిపోయేట్లు చేస్తాయే తప్ప తాము కోరుకున్న విశ్రాంతిని ఏమాత్రం ఇవ్వవు. ఇలా ప్రయాణాలు చేసేవాళ్ల జీవితంలో మార్పు అనేది లభిస్తుందేమో కానీ విశ్రాంతి అనేది లభించటం కల్లా. ఈ యాత్రలో తాను కనుక్కున్న సత్యాలలో అదొకటి. అందుకే అలా ఒంటరిగా చుట్టుపక్కల నరసంచారం లేని ఆ ప్రదేశంలో పూల మొక్కల మధ్య నక్షత్రాల వెలుగుల కింద కూర్చునేసరికి ఆమె మనశ్శరీరాలు రెండూ విశ్రాంతిని పొంది ఒక రకమైన తన్మయ స్థితిలోకి తీసుకుపోయాయి కళ్యాణిని. కళ్యాణి అన్న పిలుపు విని హఠాత్తుగా ఉలిక్కిపడి చూసింది కళ్యాణి. ఎదురుగా కాంతారావు నిలబడి ఉన్నాడు. ఇక్కడ కూర్చున్నావేమిటి? ఆశ్చర్యం, ఆతృత రెండూ మిళితమైన స్వరంతో అడిగాడు. ఏం లేదు, నిద్ర పట్టకపోతే ఇలా వచ్చాను అంది కళ్యాణి. అప్పుడు భర్త రాక ఆమెకు ఏమాత్రం ఆనందాన్ని కలిగించలేదు. పైగా తన మనసుకు భంగం కలిగినందుకు కొంచెం కోపం కూడా కలిగింది. కాంతారావు కూడా ఆమె పక్కనే కూర్చున్నాడు. వెన్నెల వెలుగులో చల్లబడిన ఆమె కనుపాపలు మరింత నల్లగా, ఆర్ద్రంగా కనపడ్డాయి అతనికి. ఏం లేదు, నా ఒంట్లో బాగానే ఉంది అని సమాధానమిచ్చింది కళ్యాణి. మరి అలా ఉన్నావెందుకు? ఆమె కళ్ళ లోతులలోకి చూస్తూ అడిగాడు ప్రేమగా కాంతారావు. ఎందుకో ఈ వాతావరణం చూస్తుంటే నా మనసు ఒక అలౌకికమైన ఆనందంతో నిండిపోయింది. నా జీవితంలో ఎన్నడూ పొందని ప్రశాంతత నన్ను ఆవరించింది ఈ సమయంలో. అమాయకంగా విచ్చుకున్న ఈ పూలు, క్రమబద్ధంగా పెరుగుతున్న ఈ చెట్లు, నిశ్చలంగా ఉన్న ఈ కోనేరు, చల్లగా ఉన్న ఈ వెన్నెల, అన్నిటికన్నా మిన్నగా ప్రశాంతంగా, గంభీరంగా ఉన్న ఈ ప్రదేశంలోని రాత్రి, ఇవన్నీ చూస్తుంటే ఈ క్షణాలు ఇలాగే కదలకుండా నిశ్చలంగా నిలిచిపోతే బావుండును అనిపిస్తుంది అన్నది వేదాంత ధోరణిలో. కాంతారావు సారి చుట్టూ కలి చూశాడు. తర్వాత కళ్యాణి వదనంలోకి దీర్ఘంగా చూశాడు. వెంటనే గట్టిగా నవ్వి, చూడు కళ్యాణి, ఈ రాత్రి ఎంతో అందంగా ఉన్నమాట నిజమే. ఈ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉన్నమాట అంతకన్నా నిజం. కానీ ఈ సౌందర్యం, ప్రశాంతత ఊరికే వృధాగా గడిచిపోతూ ఉంటే చూస్తూ కూర్చునే శక్తి నాకు లేదు. ఆ అపూర్వ సౌందర్య సమక్షంలో, ఈ పచ్చని ప్రకృతి మధ్య, ఈ వెన్నెల కింద, ఈ నిశ్చలమైన కొలను పక్క నిన్ను లాలో లీనం చేసుకొని కళ్యాణి అంటూ ఆమెను తన బిగి కౌగిలిలో బంధించేశాడు. అంతవరకు చల్లని వెన్నెలలోని ప్రశాంతతకు వేదాంత ధోరణిని అలవర్చుకుని కరుడుగట్టిన ఆమె హృదయం తన ప్రియుని వెచ్చని స్పర్శ సోకినంతనే మెల్లగా కరిగి మహాప్రవాహంలా మారి వెంటనే జలపాత వేగంతో స్పందించసాగింది. కొంతసేపు గడిచిన తర్వాత ఇద్దరూ ఒకరినొకరు ఆనుకుని ఎత్తుగా నడుస్తూ హోటల్ రూంలోకి వెళ్ళి తలుపేసుకుని నిద్రపోయారు. తెల్లవారాక టిఫిన్ తీసుకుని బయటికెళ్లారు కాంతారావు కుటుంబం. అప్పటికే రాజస్థాన్ విద్యార్థులు, ప్రొఫెసర్ ప్లాంట్ కలెక్షన్ కోసం వచ్చి బిజీగా ఉన్నారు. వీళ్ళని చూస్తూనే హలో, గుడ్ మార్నింగ్ అంటూ అందరూ ఉత్సాహంగా ఆహ్వానించారు. మరుక్షణమే బాబిగాడు, పాప తల్లిదండ్రులను వదిలి ఆ విద్యార్థుల చేతుల్లోకి వెళ్ళిపోయారు. ఆ పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు పెట్టి మచ్చిక చేసుకుని ఆ పిల్లలను అడ్డం పెట్టుకుని విద్యార్థులంతా ఒక్కటే అల్లరి చేయటం మొదలుపెట్టారు. ప్రొఫెసర్కి మాత్రం కాంతారావు రాక చాలా ఆనందాన్ని కలిగించింది. అతని సమక్షంలో కొంతవరకైనా విద్యార్థుల బాధలు తప్పవచ్చును అని అతని ఆశ. ఫ్లవర్ హౌస్ దగ్గర, కొలను దగ్గర, మరో జలాశయం దగ్గర, ఇండియన్ మ్యాప్ ఆకారంలో పూల మొక్కలు కత్తిరింపబడిన చోట, రకరకాల కోణాల్లో కాంతారావుని, కళ్యాణిని, పిల్లల్ని ఫోటోలు తీశారు విద్యార్థులు. కాంతారావు ప్రొఫెసర్ని, విద్యార్థులను కలిపి ఒక ఫోటో తీశాడు. ఆ ఫోటోని తాను వారితో గడిపిన రోజులకు చిహ్నంగా తాను ఉంచుకుంటానని అనేసరికి వాళ్ళందరికీ ఎంతో ఆనందమైంది. గులాబీ పువ్వులు పెంచే చోటుకొచ్చేసరికి ఒక విద్యార్థి లేత పసుపు రంగులో ఉన్న గులాబీ పువ్వు కోసి కళ్యాణికిస్తూ, బాబీ, మీరిప్పుడు కట్టుకున్న చీరకు ఈ పువ్వు బాగా మ్యాచ్ అవుతుంది, పెట్టుకోండి అన్నాడు.
మీకు ఆడవాళ్ల మ్యాచింగ్ని గురించి బాగా తెలిసినట్లుందే అంటూ ఆ పువ్వునందుకుని తల్లో పెట్టుకుంది కళ్యాణి. నాకు ఒక అక్కయ్య, 2 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళు చీరలు, జాకెట్లు ఏ రంగులో ఉంటే ఆ రంగులోని పూలు, ఆ రంగు జాకెట్లు, ఆ రంగు జోళ్ళు ఉంటేనే తప్ప బయటకు వెళ్ళమంటారు. వాళ్ళ చీరలకి తగ్గ మిగతా మ్యాచింగ్ వస్తువులన్నీ తీసుకురాలేక నా ప్రాణం పోతుంది. వాళ్ళ వల్లనే మ్యాచింగ్లో మంచి ఎక్స్పర్ట్ని అయిపోయానులేండి అన్నాడు. అతని మాటలకు అందరూ నవ్వారు. కానీ ప్రొఫెసర్కి మాత్రం కంగారుగా ఉంది. ఇక్కడ గార్డెన్స్లోని పూలు కోయటం నిషిద్ధం. ఎవరైనా చూశారంటే ఆ కోసిన విద్యార్థికి కాక చివాట్లు తనకి తగులుతాయి. కానీ అదృష్టం కొద్దీ ఎవరూ చూడలేదు. పాత ఫ్లవర్ హౌస్లో మాత్రం బాబిగాడు పూల కుండీని దొర్లించేసరికి అక్కడ కాపలా ఉన్నవాడు గట్టిగా అరిచాడు. విద్యార్థులు అతనికంటే గట్టిగా అరిచి, చిన్నపిల్లాడికి ఏం తెలుస్తుందోయ్, ఎందుకలా గొంతు చించుకుంటావు? ఆ కుండీని కావాలంటే తీసి పైన మేమే పెడతాంలే అంటూ ఆ కుండీని యథాస్థానంలో ఉంచేశారు. ఇక అతను మళ్ళీ కిక్కురుమనలేదు. ఎవరితోనైనా వాదనకు దిగొచ్చు, కానీ విద్యార్థులతో మాత్రం వాదనకి దిగి గెలిచినవాడు ఈ భూప్రపంచంలో, అందున ఈ 20వ శతాబ్దంలో ఎవరూ ఉండరని అతనికి బాగా తెలుసు. మధ్యాహ్నం 12 గంటల దాకా గార్డెన్స్లో కులాసాగా కాలక్షేపం చేశారు. తర్వాత కాంతారావు దంపతులు వుడ్లాండ్స్ హోటల్కి, విద్యార్థులు ప్రొఫెసర్ దాస్ప్రకాష్ హోటల్కి వెళ్ళిపోయారు. ఒకరికొకరు టాటా చీరియోలతో వీడుకోలు చెప్పుకుంటూ. ఆ మధ్యాహ్నం భోంచేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుని వెంటనే బస్లో మైసూర్ చేరుకున్నారు కాంతారావు దంపతులు. అక్కడ సాయంత్రం టిఫిన్ తీసుకుని ట్యాక్సీలో బెంగళూరు చేరుకున్నారు. అక్కడి నుండి సరాసరి బస్లో హైదరాబాద్ వెళ్ళి ఇంట్లో పడ్డారు. కళ్యాణి, కాంతారావు తమ 2 పిల్లలను వెంట పెట్టుకుని 15 రోజుల పాటు చేసిన ప్రేమయాత్ర ఫలితాలివి. 1. పిల్లలిద్దరూ ప్రయాణంలో తిండి తిప్పలు సరిగ్గా లేనందున చీపురు పుల్లల్లా తయారయ్యారు. వాళ్ళు కోలుకోవటానికి 15 రోజులు పట్టింది. కాంతారావుకి ఫ్లూ జ్వరం వచ్చి 3 రోజులు పీడించుకుతుంది. ఆ తర్వాత మరో 15 రోజుల వరకు బలహీనత ఆవరించుకుంది. కళ్యాణి వస్తూనే బూజు పట్టిన గోడలను, దుమ్ము కొట్టిన ఇంటిని స్వయంగా తనే శుభ్రపరచుకోవాల్సి వచ్చింది. వాళ్ళు యాత్రలకు వెళ్ళి ఫలానా రోజుకి తప్పకుండా తిరిగి వస్తామని పని మనిషికి చెప్పినా వాళ్ళు వచ్చినట్లు ఆమెకి తెలియనట్లే నటించి పనిలోకి 4 రోజుల వరకు రాకపోయేసరికి ఆ 4 రోజులు ఇల్లంతా బాగు చేసి ఇంటి పనంతా చేసుకునేసరికి నడునొప్పితో 3 రోజులు పడుకోవాల్సి వచ్చింది కళ్యాణికి. 4. కంచిలో కొన్న పట్టు చీరను నీళ్లలో ముంచగానే పిగిలిపోయి నామరూపాలు లేకుండా చెడిపోయింది. ఆ తర్వాత కొందరి మిత్రుల వల్ల కాంతారావుకి తెలిసిందేమంటే, యాత్రల కోసం కంచికి వెళ్ళిన వాళ్ళందరినీ దుకాణదారులు నాసిరకం బట్టలిచ్చి మోసం చేస్తారని, పైగా మీరు 10 రూపాయలు అడ్వాన్స్గా ఇస్తే చాలు, ఇంటికి వెళ్ళి డబ్బు పంపారంటే చీరను పార్సిల్ చేసి పంపుతామని చెప్పి తమ మీద నమ్మకం కలిగేట్టు చేయటం వల్ల యాత్రికులందరూ వాళ్ళని నమ్మి అప్పుడే చీర కొనిస్తారని, అథవా అప్పుడు కొనకుండా ఇంటికి వెళ్ళి డబ్బు పంపిన పార్సిల్లో వచ్చే ఆ పట్టు చీరకు కూడా అదే గతి పడుతుందని తేలింది. యాత్రికులను ఆయా దుకాణాలకు తీసుకువెళ్లిన రిక్షా వాళ్ళకి కూడా కొంత కమిషన్ ముడుతోందిట. 5. కళ్యాణి మైసూరు, బెంగళూరు వెళ్ళినప్పుడు శాండిల్వుడ్ సోపులో డజను, శాండిల్వుడ్ ఫేస్ పౌడర్ పెట్టెలు 3, సెంటు సీసాలు 2, హెయిర్ ఆయిల్ సీసా 1, శాండిల్వుడ్ అగరవత్తుల కట్ట, శాండిల్వుడ్తో చేయబడిన ఫ్లవర్ వాజ్ వగైరా కొనటం వల్ల ఇల్లంతా మంచి గంధం సువాసనలతో నిండిపోయింది కొన్నాళ్ల వరకు. ముఖ్యంగా సాయంత్రం పూట కళ్యాణి నెత్తికి మంచి గంధం నూనె రాసుకుని శాండల్వుడ్ సోప్తో స్నానం చేసి అదే పౌడర్ రాసుకుని జాకెట్ మీద అదే సెంటును చిలకరించుకుని గదిలో అగరొత్తులు వెలిగించి భర్త దగ్గరకు రావటం వల్ల తెల్లవారేసరికి కాంతారావు శరీరం అంతా కూడా మంచి గంధపు వాసనను విరజిమ్ముతూ ఉండేది. 6. పైన చెప్పిన మార్పుల నుండి తేరుకోవటానికి, అలవాట్లు పాదపట్టడానికి కొంత టైం మాత్రమే పట్టింది. వీటన్నిటికన్నా మరో విషయం కళ్యాణి కాంతారావులను ఎలక్ట్రిక్ షాక్ కొట్టి నిరుత్తరులను చేసింది. ఒకరోజు కళ్యాణి, కాంతారావు కలిసి భోజనం చేస్తుంటే కళ్యాణి మధ్యలో చటుక్కున లేచి బయటకు వెళ్ళి భళ్ళున డొక్కుంది. ఆ చప్పుడుకు కాంతారావు కూడా బయటకు వచ్చి, అయ్యో కళ్యాణి, ఏమిటిది, ఏమైంది అని అడిగాడు కంగారుగా. ఇంకా ఏమవ్వాలండి, నెల తప్పింది మళ్ళీ నాకు అంటూ బోరు నేడ్చేసింది కళ్యాణి. కాంతారావుకి ఆ వార్త నమ్మశక్యం కాకుండా ఉంది. అయినా నిజాన్ని నమ్మనంత మాత్రాన అబద్ధం అవుతుందా? అందుకే అతనికి నమ్మక తప్పలేదు. ఇప్పటికే 2 పసిపిల్లలతోనూ నానా అవస్థలు పడుతూ ఉంటే అంతలోనే 3వ పిల్లాడా? దారుణం. అయితే తాము అనుకున్నట్లు వచ్చే ఏడు ప్రదేశాలను చూడటానికి వీల్లేదన్నమాట.
ఈ ఇద్దరు పిల్లలతోనే ప్రయాణం అంత కష్టమైంది. ఇంకా 2 నెలల పసిగుడ్డును తీసుకుని ప్రేమయాత్రలు ఏం చేస్తారు? నిజమా కళ్యాణి, ఎంత పని జరిగిపోయింది అంటూ తల పట్టుకుని కూలబడిపోయాడు కాంతారావు. అతని కళ్ళ ముందు గత 2 సంవత్సరాలలో జరిగిన కార్యక్రమం అంతా కదిలింది. విటమిన్ టాబ్లెట్లు, ఐరన్ టానిక్లు, డోకులు, చికాకులు, నిద్రపట్టని ఒంటరి రాత్రులు, హాస్పిటల్లో కానుపు, డాక్టర్లు, మందులు, నర్సులు, పనివాళ్ళు, ఆ రణగోణ ధ్వని. తర్వాత కళ్యాణి బాలింతగా మంచం మీద 3 నెలలు పడుకొని ఉండటం అన్నీ గుర్తుకు తెచ్చుకుంటుంటే అతని ఒళ్ళు జలధరించింది. కళ్యాణి ఏడుస్తూనే ఉంది. నేను అనుకుంటూనే ఉన్నాను, ఓ వారం రోజుల నుండి నాకు అనుమానంగానే ఉంది. మీ దగ్గరికి వచ్చినప్పుడల్లా మీ వాసన నాకు గిట్టడం లేదు. సెంటు రాసుకుంటున్నప్పుడల్లా వాంతి వచ్చేస్తుంది. అప్పుడే అనుకున్నాను ఏదో అవుతుందని. ఇంకేం, ఇప్పుడు స్పష్టంగా తేలిపోయింది. మళ్ళీ ఆ 9 నెలల వేవిళ్ళు, ఆ నరక బాధ, డాక్టర్లు అన్నీ తలుచుకుంటానికే భయం వేస్తుంది నాకు. నేను చచ్చిపోతాను, నేను ఇంక బ్రతకను. ఈ 3 పసిపిల్లలతో నేనే మాత్రం వేగలేను. ఏ విషమో తిని చచ్చిపోతాను అంటూ ఏడవటం ప్రారంభించింది కళ్యాణి. ఆమె ఏడుపుని చూసేసరికి తను కూడా డేలా పడిపోవటం మంచిది కాదనిపించింది కాంతారావుకి. ఎలాగో ధైర్యాన్ని కూడా తీసుకుని కళ్యాణిని దగ్గరికి తీసుకుని ఆమె కన్నీళ్లను తుడిచాడు. ఏడవ కళ్యాణి, ఇప్పుడు ఏడ్చినందువల్ల ప్రయోజనం కూడా లేదు. చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. మనం ఆ 15 రోజుల పాటు అనుభవించిన మధురానుభూతులకు ప్రతిఫలంగా ఈ చిహ్నాన్ని మనం అంగీకరించక తప్పదు అన్నాడు ఓదార్పుగా. దాంతో కళ్యాణికి అతని మీద ఎక్కడా లేని కోపం వచ్చింది. అతని నుండి విడిపించుకుని దూరంగా వచ్చేసి, దీనికి అంతటికీ కారణం మీరు. ఆ 15 రోజులు పిచ్చి పట్టినట్లు ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించారు మీరు. సమయాలు చూడకుండా చుట్టూ ఉన్న పరిసరాలను కూడా మర్చిపోయి నన్ను ఒక ఆటబొమ్మగా చేసి మీ ఇష్టం వచ్చినట్లు అనుభవించారు. దీనికి మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. మీరు నా దగ్గరికి రాకండి, నాతో మాట్లాడొద్దు అంటూ అరిచింది. కోపంలో ఆమె అంటున్న మాటలను వింటుంటే కాంతారావుకి నవ్వు ముద్దు రెండూ కలిగాయి. కళ్యాణి వైపుకు 2 చేతులు చాచి ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. తన ఛాతీ మీదున్న ఆమె తలను, ఆమె భుజాలను ప్రేమగా నిమురుతూ, పిచ్చి కళ్యాణి, ఎందుకు అలా ఆవేశపడతావు అనవసరంగా? మనం ఎటుపడి 3 పిల్లలుంటే ముద్దుగా ఉంటుందని అనుకున్నాం కదా. ఒక 9 నెలల పాటు కళ్ళు మూసుకుంటే సరి. ముచ్చటగా మనం కోరుకున్న 3 పిల్లలు మన కళ్ళ ముందుంటారు. 3వ పిల్ల పుట్టగానే మనం ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టేద్దాం. నాకు ఎటుపడి 2 కొడుకులు 1 కూతురు కావాలని చాలా కోరికగా ఉంది. నేను గట్టిగా కోరుకున్నదేది జీవితంలో నాకు లభించకుండా ఎప్పుడూ పోలేదు. అలాగే ఈసారి నేను కోరుకున్నట్లు అబ్బాయే పుడతాడు. మరో విశేషం ఏమిటో తెలుసా? ఈసారి పుట్టబోయే అబ్బాయి చాలా అందంగా ఉంటాడు. మహాబలిపురం బీచ్లో, మైసూర్లోని బృందావన్ గార్డెన్స్లో, ఊటీలోని ప్రకృతి ఒడిలో మనం పొందిన అందమైన మధుర భావాలకు చిహ్నంగా పుట్టబోయే అబ్బాయి ఏ చీకు చింత లేకుండా పచ్చని ప్రకృతి మధ్య రంగురంగుల పూల సమక్షంలో వెన్నెల రాత్రుళ్ళు మనల్ని ఏకం చేసిన ఆ మధుర క్షణాల ఫలితమైన ఆ అబ్బాయి గొప్ప కళాకారుడవుతాడు. నా మాట తప్పకుండా నిజం అవుతుంది చూడు. ఏది, ఒక్కసారి నా వంక చూసి నవ్వు. ఈ పిల్లలు చిన్నతనంలో ఉండగానే మనకన్నీ కష్టాలు. వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళయ్యారంటే 3 ఒక్కసారి చేతికి అందొస్తారు. అప్పుడు వీళ్ళని వదిలేసి మన ఇద్దరమే హాయిగా హనీమూన్ చేసుకోవచ్చు. సరేనా? నవ్వు మరి. గుడ్ గర్ల్, అలా నవ్వాలి అంటూ ఆమె పెదవుల మీద చిన్నగా ముద్దు పెట్టుకున్నాడు కాంతారావు. ఆ రాత్రి ఆ దంపతులిద్దరికీ ఒక తీయని కల వచ్చింది. 6 అడుగుల ఎత్తు పెరిగిన బాబిగాడు రోజు సాయంత్రం క్రికెట్ ఆట ఆడేంత పెద్దవాడయ్యాడు. ఒకరోజు జీన్సు, ఒకరోజు పరికిణి ఓణి, మరో రోజు షర్టు లుంకి, ఇలా రకరకాలుగా డ్రెస్సులు మారుస్తూ అందాల లోకంలో విహరించే వయసులోకి అడుగుపెట్టింది పాప. 3వవాడు రేడియో ట్యూన్ చేసి రంగులు బొమ్మలు వేస్తూ కూర్చునే చిత్రకారుడుగానో, చల్లని సాయంత్రం వేళ విరహగీతాలు రాసుకుంటూ కూర్చునే కవిగానో మారిన నూనూగు మీసాల యువకుడు వాడు. వాళ్ళ 3 ఇంటి దగ్గర వదిలేసి తామిద్దరూ వయసు మళ్ళిన తరగని ప్రేమతో చట్టాపట్టాలేసుకుని బృందావన్ గార్డెన్స్లో డ్యూయెట్లు పాడుకుంటున్నారట. మహాబలిపురం బీచ్లో ఇసుకలో పడుకుని ఈ లోకాన్ని మర్చిపోతున్నారట. నవల సమాప్తం. ఈ నవల గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.